నాకు అర్హత ఉంటే ఆ దైవ కృప ఏంటో నాకు కావాలి. అర్హత లేకపోతే ఇక్కడే నేను మరణాన్ని కూడాను స్వీకరించగలను. ప్రశ్న అంతే, సమాధానం వెతుకు, అది విచారణ అవుతుంది. ఆ నవ్వు అనేటువంటిది ఎక్కువతో వస్తూ ఉంది. ఎందుకు నువ్వు నవ్వుతున్నావు అన్న, నీ దగ్గర కూర్చుంటే నాకు నవ్వు వస్తూ ఉంది, నేను దాన్ని కంట్రోల్ చేద్దామనుకున్నా కంట్రోల్ కావడం లేదు అన్నాడు అనమాట. ప్రపంచంలో సర్వ జీవరాశులు సహజంగా బ్రతుకుతున్నాయండి. ఒక్క మానవుని జీవితం మాత్రమే అసహజంగా బతుకుతూ ఉంటారు. ఆ సహజంగా ఉండడమే దైవాన్ని శరణాగతి చెందడము, దైవాన్ని నమ్మడము. నిశ్శబ్దంలో నుంచే శబ్దం వస్తూ ఉంది. ఆ నిశ్శబ్దం అనేటువంటిదే బ్రహ్మ శక్తి. ఇతర ఆలోచనలు లేకపోతే ఆ నేను అనేటువంటిది నేరుగా, ఆ నేను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి నేరుగా వెళ్తుందండి. నేను అన్నప్పుడు నీకు శరీరం గుర్తు రాకపోతే నువ్వు దేవునివే. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం, మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. మనమంతా ప్రయాణించే ఈ ఆధ్యాత్మిక మార్గంలో చివరి లక్ష్యం అంటూ ఏదైనా ఒకటి ఉంది అంటే అది నేను ఎవరు, అదొక్కటి తెలుసుకోగలిగితే మనకి ముక్తి, మోక్షం, జన్మరాహిత్యం, అలా మనం ఏమైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా సాధించుకున్నట్టే అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి అద్వైత మార్గాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తూ సాధకులకు నిత్యం వచ్చే సందేహాలను తీరుస్తూ వారి యొక్క జ్ఞాన కుటుంబాన్ని ఈ ప్రపంచం అంతా విస్తరించారు గురుదేవులు శ్రీ వివి బ్రహ్మం గారు. గురువుగారు ఈరోజు మనకి వారి యొక్క విలువైన సమయాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే. చాలా సంతోషం గురుగారు, మీరు మాకు సమయం ఇచ్చారు ఈరోజు. గురుగారు, ఇప్పుడు మీరు అద్వైత సిద్ధాంతము అదే ఒకటే ఉన్నది ఇవన్నీ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఈ మార్గానికి రావడానికి ముందు మీకు బాల్యంలోనే ప్రణవం ఏదైతే ఉన్నదో ఓం నమః శివాయ అనే మంత్రం మీకు అందిందని, దాన్ని చాలా సాధన చేశారని విన్నాం గురుగారు. కాస్త దాని గురించి తెలియజేయండి. కొన్ని సంవత్సరాలుగా నిరంతరము ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడిని. కానీ ఏదో ఇంకా ఉంది, తెలుసుకోవాల్సింది, పొందాల్సింది. దానికి ఇది ఎంతవరకు సహకరిస్తుందో అనేటువంటిది ఈ సందేహం ఉండేది. నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడి ఇంటి దగ్గరికి వెళ్తే రమణ మహర్షి ఫోటో పెట్టుకొని మౌనంగా ఉంటూ బయటికి వెళ్ళకుండా ఉండేవాడు. ఎవరైనా ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు అంటే, ఈయన అవతార పురుషుడు, మౌనముతోనే ఆయన లోకానికి ఎంతో సేవ చేసినాడు, శక్తిని ప్రసాదిస్తున్నాడు, కాబట్టి అక్కడికి వెళ్తే నీకు చాలా బాగుంటుంది అని చెప్పినాడు. వెంటనే నేను అడ్రస్ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయినా. అక్కడ ధ్యాన మందిరం ఉంది. ధ్యాన మందిరంలో కూర్చున్నా. నేను దైవకృప కావాలనుకుంటున్నా, కానీ నా అర్హత ఏంటి? ఏ దానికైనా ఒక యోగ్యత, అర్హత ఉండాలి కదా. కాబట్టి ఏ అర్హతతో నేను భగవంతుడిని అనుగ్రహం కావాలని కోరుకుంటున్నాను అని నా మనస్సును బాగా పరిశీలించుకున్నా. ఎక్కడే కానీ నాలో బలహీనత, ఏ బంధం కానీ ఏది నాకు అడ్డుగా ఉన్నట్టు అనిపించలేదు. కానీ నిశితంగా పరిశీలిస్తే ఏదో ఒక చిన్న వీక్నెస్ నాలో ఉన్నట్లు అగుపించింది. వెంటనే అది లేకుండా జీవితంలో శాశ్వతంగా లేకుండా చేసుకుంటున్నాను.
అని చెప్పేసి తీక్షణమైనటువంటిది, అంటే లోపల ఒక దృఢ నిశ్చయం ఏర్పడుతూ ఉంది. నాకు అర్హత ఉంటే ఆ దైవకృప ఏంటో నాకు కావాలి. అర్హత లేకపోతే ఇక్కడే నేను మరణాన్ని కూడాను స్వీకరించగలను. నాకు ఇదైనా సరే, అర్హత ఉంటే అదైనా ఇవ్వు, వృధాగా మాత్రం నాకు జీవితం అవసరం లేదు అని ఒక నిశ్చయం జరిగింది నాలో. జరిగిన వెంటనే ఏ పద్ధతులు నాకు తెలియదు, యోగము, భక్తి గ్రంథాలు, గురువులు ఎవరితో నేను కలవలేదు, ఏది చదవలేదు. అందువల్ల ఊరిక నిర్మలంగా కూర్చున్నా. అదే ఆ మాట అనుకున్నాను, కూర్చున్నా. క్రమేణా శ్వాస తగ్గుతూ ఉంది, ఆలోచనలు తగ్గుతూ వస్తున్నాయి. క్రమేణా ఆలోచనలు తగ్గుతున్నాయి, శ్వాస తగ్గుతున్నాయి. ఇది సమానంగా రైల్వే ట్రాక్ మాత్రం జరుగుతూ ఉంది. అలా 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 తగ్గుతూ 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 పూర్తిగా ఉందా లేదా అనే స్థాయికి వెళ్ళిపోయింది. అప్పటికి నాలో శరీరంలో అంతా కూడాను ఒక విధమైనటువంటి ఫోర్స్ జరుగుతూ ఉంది. ఫైనల్గా ఏమైందంటే శ్వాస స్టాప్ అయింది, ఆలోచనలు స్టాప్ అయినాయి. ఇక శరీరము తల ఒక్కలవుతుంది అనిపించింది. దాన్ని భరించలేక ఇంకా చనిపోతాను అనిపించింది. పడిపోయినప్పుడు ఏదో లోపల నుంచి అంతర్గతంగా ఒక శక్తి లాగినట్లయింది. ఇదంతా గమనిస్తున్నా. ఆ లాగింది ఏదో, దేన్ని లాగిందో ఇవన్నీ ఏవి నాకు అగుపించడం లేదు, తెలియడం లేదు. ఏదో ఒక స్థాయికి వెళ్ళిపోయినట్లుంది. అది హృదయంలో స్థిరంగా ఉంటున్నట్లు అనిపించింది. వెంటనే ఆలోచన పుట్టింది. ఆలోచన పుట్టిన వెంటనే నేను ఆ ఆలోచనను గమనిస్తున్నా. ఆ ఆలోచన అనేటువంటిది అది పుట్టి నిదానంగా అది ఒక సూక్ష్మము నుంచి ఒక రూపాన్ని ధరించి అది వెడులుతూ ఉన్నట్లు కనిపించింది. ఎప్పుడైతే ఆలోచన పుట్టడం ప్రారంభించిందో వెంటనే శ్వాస మొదలైంది. తర్వాత శ్వాస క్రమేణా పెరుగుతూ వచ్చింది. ఆలోచనలు ఒక్కొక్కటి పెరుగుతూ వచ్చినాయి. ఇవన్నీ గమనిస్తున్నా నేను. అంటే వాటికి సాక్షిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు నాకు ఒక తేడా కనిపించింది. మామూలుగా ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలను గమనించేది కానీ ఆలోచనలకు వేరుగా ఉండడం కానీ నా జీవితంలో ఎప్పుడో ఆ అనుభవం జరగలే. అది ఏంటో కూడా మనకు తెలియదు, ఈ రకంగా ఉంటుందని గమనిస్తూ ఉన్నా. ఆలోచనలు వచ్చాయి, శ్వాస మామూలుగా సాధారణమైపోయింది. గమనించిన చూస్తే లోకమంతా ఏదో ఒక కలగా, నాకు సంబంధం లేదు, ఇది ఏమిటి, సత్యము అనుకున్నాము, దీనికోసమే జీవిస్తున్నాము. కానీ లోపల ఏదో నాలో ఉన్నదానికి దీనికి లోకానికి ఏమీ సంబంధం లేదే. సంబంధం లేనప్పుడు మరి నా జీవితం అంటే ఏంటి? అగమ్యగోచరంగా ఉంది అని బయటకు వచ్చి చూస్తే ఏది కూడాను నాలో ప్రభావమే లేదు.
నెమళ్ళను చూస్తున్నా, కుక్కను చూస్తున్నా, ఆశ్రమంలో వ్యక్తులను చూస్తున్నా, ఏదో సినిమాలో తెర మీద కదులుతున్నటువంటి ఆ బొమ్మల మాత్రం కనపడతా ఉంది. ఏమిరా ఇది అనుకున్నా. అక్కడ నుంచి నాలో ఈ ద్వంద్వాలు అని అంటాం కదా, ఇష్టము అయిష్టము, మంచి చెడు, ప్రేమ ద్వేషము, ఈ ద్వంద్వాలు అనేటువంటివి వాటి ప్రభావమే లేదే. అవి ఉన్నా నాలో ప్రవేశించలేదు, ప్రవేశించినా వాటికి స్పందన లేదు. ఏమిటిది, నాకు హాయిగా ఉంది, సంతోషంగా ఉన్నానే, ప్రపంచంతో నాకు సంబంధం లేదే అనిపించింది. నేను మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ను. సరే వచ్చాను, నాకు సంసారం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తర్వాత డ్యూటీ ఉంది, స్కూల్కి వెళ్ళాలి, బీదవాడిని, ఉద్యోగం చేయకపోతే జీవనం జరగదు, స్కూల్కి వెళ్తున్నా. కానీ ఎక్కడే కానీ ఏదో నేను చేస్తున్నానని కానీ ఎవరో ఉన్నారని కానీ చూస్తున్నా, డ్యూటీ చేస్తున్నా, కానీ అన్నీ బయటనే ఉన్నాయి కానీ ఏవి నాకు లోపల ఒక్కటి కూడా లేవి అనేటువంటి అనుభవం నాకు సహజంగా వచ్చేసింది. అప్పటి నుంచి లోపల నిర్మలంగా ఏకాంతంగా ఉందాము అని అనిపిస్తూ ఉంది. అన్నిట్లో దానికేం లోటు లేదు, కానీ కొంచెం ఆకర్షింపబడుతున్నా ఏకాంతానికి. అప్పుడు మా ఇంటికి దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వరుని గుడిలో కూర్చుంటుంది. ఆ కూర్చున్నప్పుడల్లా చాలా ప్రశాంతంగా ఉండేవాడిని. అయితే ధ్యానం అంటే ఏమి అని అనిపించింది. కళ్ళు మూసుకొని కూర్చుంటా. చాలామంది తపస్సులోకి వెళ్ళిపోతే కనిపించదు, వినిపించదు, ఏమీ ఉండదు లోపల. ఆ రకంగా ఘోరమైనటువంటి తపస్సు చేయాలా, చేస్తేనే ఇది సాధ్యమవుతుంది, లేకుంటే ఇది సాధారణమైన వ్యక్తులకి ఇది అసాధ్యము అనేటువంటిది ఆ విషయాలు గుర్తుకొచ్చాయి. నేను లోపల ఏం చూసుకుంటున్నానంటే అవన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటివి ఆ అనుభవంలో నాకుంటే, అది గాఢంగా నిద్రపోతే ఏం లేవు కదా. కాబట్టి నేను ధ్యానం చేస్తున్నా, ఇది గాఢ నిద్ర కాదు, నిద్ర కాదు, మరి నాకేమో ఏది అంటకుండా హాయిగా ఉండ అని అలాగే కూర్చున్నా. నాకు ముఖ్యమైనటువంటి ఆశ్రమానికి వచ్చేటువంటి ఒక వ్యక్తి నాకు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఒక 10 నిమిషాలు ఉంటానే నవ్వుతున్నాడు. నాకు కొంత ఆశ్చర్యమైంది. ఆ నవ్వు అనేటువంటిది ఎక్కువతో వస్తూ ఉంది. ఎందుకు కూర్చుని ఇట్లా నవ్వుతున్నాడే అనుకున్నా. విపరీతంగా నవ్వాడు. నవ్విన తర్వాత ఎందుకు నువ్వు నవ్వుతున్నావు అన్నా. నాకేం తెలియడం లేదు, నీ దగ్గర కూర్చుంటే నాకు నవ్వు వస్తూ ఉంది, ఆ ఆనందం అనేటువంటి ఆ నవ్వు అనేటువంటిది పెరిగిపోతూ ఉంది, నేను దాన్ని కంట్రోల్ చేద్దామనుకున్నా కంట్రోల్ కావడం లేదు అన్నాడు అనమాట. ఏమిటిది, నేనేం ఘోరంగా తపస్సులు చేయలే, ఏమి చేయలే, ఏమి సాధించాలే, ఈ అనుభవం అతనికి నా గుండా వస్తుంది అంటున్నాడు. కాబట్టి నిరంతరం నా వెంట ఉండేవాడు. అప్పుడు నాకు అనిపించింది ఏదో నాలో పనిచేస్తూ ఉంది,
ఇతనికి సంతోషం కలిగింది. కాబట్టి ఏదో నాలో ఉంది, నాకు తెలియకుండా ఏదో జరుగుతూ ఉంది. ఇతనికి సంతోషం కలిగినప్పుడు మన వద్ద ఇతరులకు కూడాను మనము సంతోషాన్ని, శాంతిని కలిగేటట్లుగా అవకాశాలు ఉన్నాయి కదా అని అనిపించింది. అప్పటి నుంచి కొంచెం ఎక్కడైనా ఒక కేంద్రం, స్థలం ఉంటే ఇంకా ఎక్కువ మనము సేవ చేసే అవకాశం ఉంటుంది కదా అని అనుకున్నా. అది కార్యరూపం దాల్చింది. స్థలాన్ని ఎన్నుకోవడము, ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడము జరుగుతూ ఉంది. ఒకరోజు ఆశ్రమంలో సేవ చేస్తున్నా, అంటే అక్కడ ఉండేటువంటి రాళ్ళు, కంపలు ఇవన్నీ కూడా తీసేస్తున్నాను నేను, నా భార్య. ఆ త్రోవలో వెళ్తున్నాడు ఒక మనిషి, స్నేహితులు అంటే వెళ్తూ దేవాలయానికి వెళ్తున్నారు. ఈ బ్రహ్మము మంచి ప్లాన్ వేసినాడు. సంపాదించాలి అంటే ఆశ్రమాలు పెట్టాలి, ఎంతైనా సంపాదించవచ్చు, మంచి ప్లాన్ వేసినాడు అని అనుకుంటా పోయినాడు. అప్పుడు నాకు అనిపించింది, డబ్బు ఉంటేనే జీవితమా, లేకపోయినా నాకు సంతోషం ఉంది కదా. కాబట్టి వీళ్ళు డబ్బుని గురించి మాట్లాడుతున్నారు, కీర్తిని గురించి మాట్లాడుతుంటారు కదా అని చెప్పేసి అప్పుడు ఒక దృఢ నిర్ణయం జరిగింది నాలో. నా జీవితంలో ఎవరిని చందాలు అడగకూడదు. నాకు ఇప్పుడు హాయిగా ఉంది, నా దగ్గర ఉంటే కొందరికి హాయిగా కూడా ఉంటా అన్నారు, ఇంకా నాకేం లోటు ఉంది. అందువల్ల ఎవరిని చందాలు అడగకుండా ఉన్నా. క్రమేణా అవింతకవే సహకారం లభిస్తూ ఉంది. ఆశ్రమం ఏర్పాటైపోయా, తిరువణామలో వేస్తున్నా, ఇక్కడ సత్సంగం చెప్తున్నా, ఫారినర్స్ కూడా సంతోషపడుతూ ఉన్నారు. అమెరికాలో ఒక ఆమె నా బిడ్డ పుట్టినరోజు ఆశ్రమానికి ఏదైనా సహాయం చేయాలనుకున్నాను, నువ్వు ఏదన్నా కావాలంటే కొంచెం సహకరిస్తాను అని చెప్పింది. అప్పుడు నేను టీచర్ను కాబట్టి ఈ పాఠశాలలో బీదలు, అనాథలు, వాళ్ళ యొక్క బాధలు ఇవన్నీ నాకు గుర్తొచ్చాయన్నమాట. అరే మనము కూడా ఒక పాఠశాల నిర్మిస్తే బాగుంటుంది కదా అని నేను అనాథ పిల్లల పాఠశాల ఏర్పాటు చేయదలుచుకున్నానమ్మా అని అన్నా. అయితే స్థలం ఉందా అనింది. లేదు సంకల్పం ఉంది అన్న. పదాంప అనింది. నేను ఎక్కడైతే రిటైర్డ్ అయినానో ఆ పల్లె దగ్గరికి తీసుకొని పోయినా. అక్కడ రూట్ సైడే ఆమె వచ్చింది, ఈ స్థలం అయితే బాగుంటుంది అన్న. అది 2 ఎకరాల 75 సెంట్లు అన్నమాట. ఈ స్థలానికి నేను డబ్బు ఇస్తా, రిజిస్టర్ చేసుకోండి. వెంటనే ఆ డబ్బు ఇచ్చింది, రిజిస్టర్ చేసిన. శ్రీ రమణ మహర్షి ఆశ్రమం, తాడిపత్రి శివాలయం వీధి. 1982లో ఆశ్రమాన్ని స్థాపించారు. ఆశ్రమం ఎవరిని చందాలు అడగకుండా హృదయపూర్వకంగా ఇచ్చిన వారితో తీసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉచిత వృద్ధాశ్రమం, అనాథ పిల్లల రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, గోశాల, ఫ్రీ కుటుంబిషన్ సెంటర్, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు శ్రీ రమణ మహర్షి ఆశ్రమం చేస్తుంది.
తల్లి తండ్రి లేని వారిని, తల్లి ఉండి తండ్రికి చేత కాకపోయినా, తల్లి ఉండి తండ్రికి చేత కాకపోయినా అలాంటి వారిని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆశ్రమంలో బాగా చూసుకుంటారు. పిల్లలకు కట్టెల కోలాటం, పండరి భజన, కబడ్డీ, ఆర్చరీ, స్కేటింగ్లో 750 కిలోమీటర్లు 7 మంది పిల్లలు వరల్డ్ రికార్డ్ సాధించారు. ఆర్చరీలో నైపుణ్యత ఉంది. శ్రీ రమణ మహర్షి అనాథ పిల్లల రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. తర్వాత చెక్ రిపబ్లిక్ అనేటువంటి దేశంలో ఆమె శాంతి కావాలని మన భారతదేశానికి వచ్చింది. వచ్చి క్షేత్రాలు తిరుగుతుంది. ఆమె కుమార్తె నా దగ్గరికి వచ్చింది. ఆమెకు శాంతి లభించింది. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలే, నువ్వు నేరుగా బ్రహ్మం దగ్గరకు వచ్చేసి అని చెప్పింది. ఆమె వచ్చి నా దగ్గర కూర్చుంది. కూర్చుంటానే ఆమెకు మంచి శాంతి లభించింది. వెళ్ళిపోయింది వాళ్ళ దేశానికి. వెళ్ళిపోయి నాకు మెయిల్ పంపించింది. మా దేశంలో కావాల్సినంత సంపద ఉంది, సకల భోగాలు అనుభవిస్తున్నాం, కానీ శాంతి అనేటువంటిది ఎలాంటిదో మాకు అది తెలియదు, కనుమరుగైపోయింది. కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తే చాలా బాగుంటుంది, నీకు అన్ని ఖర్చులు నేనే భరిస్తా, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పింది. అప్పుడే నేను రిటైర్డ్ అయినా, 2003 రిటైర్డ్ అయినా. నాకు ఇంకా ఫుల్ ఫ్రీడమ్, ఎక్కడైనా తిరగచ్చు. వెంటనే రిప్లై ఇచ్చిన, తప్పకుండా నేను వస్తానమ్మా అన్న. ఇంకా ఆమె ఫ్లైట్ టికెట్లు అన్నీ అరేంజ్ చేసింది. అంతవరకు నేను విమానాన్ని చూస్తున్నానే కానీ దాన్ని నేను ఎక్కుతానని కానీ అది నాకు సాధ్యమవుతుందని కానీ కలలో కూడా నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే నాకు ఆమె ఆహ్వానం అందిందో వెంటనే ఒక అవకాశం నాకు కల్పించినాడు కదా భగవంతుడు అనుకున్నా. వెళ్ళా. ఆమె ఆ సినిమా వాళ్ళను, ఆర్టిస్టులను అందరిని ఇన్వైట్ చేసింది. ఆమె ఇంట్లోనే దాదాపు ఒక 40-50 మంది వచ్చి కూర్చున్నారు. నేను వాళ్లకు చెప్పినాను. అందరు కూడా సంతోషపడినారు. సంతోషపడి ఈయన మన దేశంలో చాలా ఉపయోగపడతాడు అని అప్పటి నుంచి ఇప్పుడు 20 సంవత్సరాలుగా 20 పర్యాయాలు ప్రతి సంవత్సరము ఆగస్టు నెలలో అక్కడికి వెళ్తున్నా. అక్కడ సమ్మర్ అన్నమాట, సమ్మర్ హాలిడేస్. ఆ సమ్మర్ హాలిడేస్లో ఒక మంచి కాలేజీ సెలెక్ట్ చేస్తారు. అక్కడ పెద్ద హాల్ ఉంది. హాల్లో నా సత్సంగం ఏర్పాటు చేస్తారు. ఒక నెల, ప్రతి సంవత్సరం ఒక నెల అక్కడికి వెళ్తా, ఒక నెల అక్కడ ఉండి సత్సంగాలు కండక్ట్ చేస్తా. ఆ విధంగా క్రమేణా పెరుగుతూ వచ్చింది. ఆ దేశంలో చాలామంది ఈ మన యొక్క మార్గాన్ని ఆచరిస్తూ, ఈవెన్ స్టూడెంట్స్ కూడా ధ్యానానికి కూర్చోవడము, నేను చెప్పినటువంటి వాక్యాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడము, దాన్ని ఫాలో కావడము, ఇదంతా సహజంగా సాగిపోతూ ఉంది. 20 సంవత్సరాలుగా ఎంతో వ్యాప్తమైపోయింది. అదేవిధంగా కాంబోడియా నుంచి కూడా ఒక ఆయన వచ్చినాడు సత్సంగంలో. ఆయన కూడా చాలా సంతోషపడినాడు. ఆయన కాంబోడియాకి ఇన్వైట్ చేసినాడు. 3 సార్లు కాంబోడియాకు పోయినా. కాంబోడియా పక్కన మలేషియా ఉంది. మలేషియా ఆయన కూడా నాకు తిరువన్నామలలో సత్సంగంలో అటెండ్ అవుతుంటాడు. ఆ మలేషియా ఆయన కూడా ఇన్వైట్ చేసినాడు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి థాయిలాండ్ కూడా పిలుచుకొని పోతే బాగుంటుంది, మన పక్కలోనే కదా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు జూన్లో థాయిలాండ్, మలేషియా, కాంబోడియా ఈ 3 దేశాలలో ఇన్వైట్ చేస్తున్నారు. ఈ రకంగా ఇది సహజంగా సాగిపోతూ ఉంది. కానీ ఒక్క విశేషం ఏంటంటే, ఏ దేశానికి వెళ్ళినా ఏ ఒక్కరిని నేను చందా అడగను. ఇకపోతే ముఖ్యమైనటువంటి విషయం, ఏ స్త్రీతో కూడాను సన్నిహితంగా నేను ఉండను,
నా దగ్గరికి కూడా పర్మిషన్ ఇవ్వను. నాకు తెలిసింది ఏంటంటే ప్రతి మనిషిలోనూ ఎందుకయ్యా బలహీనత అంటే ఒక్క డబ్బు, స్త్రీ, ఈ రెండిటికి వశమవుతున్నాడు. ఎందుకు అంటే ఇతరత్ర ఎక్కడ సంతోషం ఉంది అనేటువంటిది తెలియకుండా పోయింది. కాబట్టి ఆ సంతోషం, సుఖం అనేటువంటిది ఒక స్త్రీలోనూ డబ్బులోనే మాత్రం ఉంది, ఇంకా ఎక్కడా లేదనుకుంటున్నాడు. అది ఆ రెండు లేకుండా నేను సంతోషంగా ఉన్నా కదా. కాబట్టి ఆ రెండిటితో ఏమవసరం? దానికోసం మనం ప్రాకులాడి పోయేటప్పుడు అది మనకు ఏమీ వెంట రాదు అంటే అందరికీ తెలుసు, అది నాకు కూడా తెలుసు. నాకు లోపల సంతోషము, తృప్తి ఉంది కాబట్టి అదేం అవసరం లేదు నాకు. ఒకవేళ అవసరం ఉన్నామనుకో, అది మన అనాథ పిల్లలకు వృద్ధాశ్రమము, ఉచిత టైలరింగ్ మిషన్ సెంటర్ ఉంది, తర్వాత గో సంరక్షణశాల ఉంది, అన్నీ కూడా ఫ్రీ. కాబట్టి మనం చేసేది చేస్తున్నాం, వచ్చేది వస్తూ ఉంది. ఇంకా దీని గురించి మనం ఎందుకు తాపత్రయపడాలి? కోట్లు, లక్షలు, వందల ఎకరాలు, దానిలో ఏం పని ఉంది? మన కార్యం జరుగుతూ ఉంది, మనకు హాయిగా సంతోషంగా ఉంది అని చెప్పి దేనికి నేను ప్రాధాన్యత ఇవ్వను. ఇక ఏ దేశానికి వెళ్ళినా నేను పసితనము నుంచి నా మనసు ఏ అలవాటు ఉందో, ఏమి తింటానో అదే నాకు చాలు. ఏ దేశానికి వెళ్ళినా ఒక్కరిని నా నోటి గుండా నాకు ఈ వస్తువు కావాలా, నాకు ఈ భోజనం కావాలని నా చరిత్రలోనే లేదు. వాళ్ళు ఏది పెడితే అది తింటా, ఎక్కడ పడుకోమంటే అట్ట పడుకుంటా, ఎక్కడ తీసుకుపోతే అక్కడికి పోతూ ఉంటా అంతే. కాబట్టి ఈ రకమైనటువంటి జీవితం కొనసాగుతూ ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే భగవంతుని పూర్తిగా నమ్మితే భగవంతుని అనుగ్రహం ప్రతి ఒక్కరిలో పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే, శ్వాస ఆడుతుంది అంటే లోపల ఏదో ఉంది. ఇంతకు ముందు కూడా ఏదో ఉంది అని అనుకున్నా, కానీ ఎప్పుడైతే నా శ్వాస ఆగిపోయి మనసు ఆగిపోయిందో అప్పుడు అది ఏందో నాకు అనుభవంలోకి వచ్చింది. అయితే అది కనపరాలే, ఇప్పుడు కూడా నాకు అది ఏం తెలియదు, ఎక్కడుందో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఏందో ఉంది. కాబట్టి అది మనల్ని బతికిస్తూ ఉంది. అది ఉన్నందువల్ల నేను ఉన్నా. అది కాస్త లేకుండా పోతే నేను పోతా. కాబట్టి అది ఉంది, దానికంటే విలువైంది, సత్యమైంది, శాశ్వతమైంది సృష్టిలో ఎక్కడా లేదు. కాబట్టి నేను ఎందుకు ప్రాకులాడాలి? ఏది కావాలి నాకు? ఇంకా ఏది వచ్చినా దాన్ని మించి ఏమీ లేదు. ఏది వచ్చినా దాంట్లోకి ఇవ్వాల్సింది, అది ఆల్రెడీ నాలో ఉంది. కాబట్టి నిరంతరము ప్రశాంతంగా హాయిగా జీవిస్తున్నా. ఇది 1972లో జరిగింది. ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతుంది. ఒక్కటే నేను చెప్తున్నా, 50 సంవత్సరాలుగా ఆ రోజు నాకు రమణాశ్రమంలో ఏ స్థితి లభించిందో అది శాశ్వతంగా నాలో ఉంది. అది కదలలేదు, పోలేదు, విడిచిపెట్టలేదు. అది అదిగానే ఉంది, అన్నీ సాగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను దేవుడు ప్రార్థించాలంటే నాకు సంసారం అడ్డం ఉంది, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నాకు సమయమే లేదు అని అంటున్నారు. కానీ ఇవన్నీ కూడాను మనసు చేసేటువంటి చేష్టలు. ఎందుకంటే నాకు అనిపించినది, మనలో దివ్యశక్తి ఉంది. ఈ దివ్యశక్తి పనిచేసినప్పుడు లోపల ఆలోచనల యొక్క ప్రభావమే ఉండదు. ఆలోచన ప్రభావము ఎప్పుడైతే ఉండదో ఈ శరీరంతో అటాచ్మెంట్ ఉండదు. కాబట్టి ఇక్కడ మనసు నేను కాదు, శరీరం నేను కాదు, నాకు వేరుగా ఉంది కదా అనేటువంటి అనుభవంతో ఎవరైనా ఏదైనా మాట్లాడితే అది వాళ్ళు మనోపరిధిలో ఉండి మనసే సత్యం అనుకొని ఈ ప్రపంచము ఈ జీవితం మీదనే దృష్టి పెట్టినందువల్ల తనలో ఉండేటువంటి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారే కానీ
ఇక్కడ భగవంతునిది కానీ మనల్ని నడిపేటువంటి శక్తిది కానీ ఎక్కడ ఏ లోటు లేదు. మన మనస్సే మనకు అడ్డము. సూర్యుని ఎప్పుడు ఉన్నాడు, మేఘాలు కమ్ముకున్నాయి. మనలో కూడా సహజంగా ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉంది. అందుకోసమే అందరూ బ్రతుకుతున్నారు. కానీ వారి వారి మనస్సే వారికి అడ్డంగా ఉంది. ఇది మనస్సు అని మనం అన్నాం. కానీ మనం అనుభవంలో అంటే ఆ స్థాయి మనం భగవత్కృపతో పొందితే ఇక్కడ ఏమవుతుందంటే మనలో శక్తే పనిచేస్తూ ఉంది. మరి ఈ మనసుకు ప్రాధాన్యత లేదు, ఇది లేదు అని అనిపిస్తుంది కదా. మరి ఇది ఎట్లా జరిగింది అంటే మనలో ఉండేటువంటి దివ్య శక్తి దేనికి పులి కడుపులో పులే పుడుతుంది, మేక కడుపులో మేకే పుడుతుంది, ఆవు కడుపులో ఆవే పుడుతుంది. దైవశక్తిలో నుంచి దైవశక్తే పుడుతుంది. అది ఏమవుతుందంటే దైవశక్తి అనేటువంటిది మెదడులో ప్రవేశిస్తుంది. ప్రవేశించిన వెంటనే నేను అంట అంటే దైవశక్తికి దానికి మనసు లేదు, శరీరం లేదు, ప్రపంచం లేదు, దానికి ఏం తెలియదు. ఆ శక్తి మెదడులో ప్రవేశించినప్పుడు నేను అంటూనే శరీరం కనపడుతుంది. నేను అంటానే శరీరముతో తదాత్మ్యం చెందుతుంది. శరీరముతో తదాత్మ్యం చెందినప్పుడు నేను అనేది పుడుతుంది. లేకపోతే ఈ శరీరముతో తదాత్మ్యం చెంది నేను అన్నప్పుడు శరీరం అయితే అన్నాం. ఈ నేను అన్నప్పుడు నువ్వు శరీరం కాకపోతే శక్తి ఆడా. కాబట్టి నేను ఇప్పుడు మీరు నేను అంతే ఎవరిని అంటే శరీరం అవుతావు. నేను అంటా దానికి అడ్రస్ లేదు, ఏమీ తెలియదు. మరి నేను అంటే ఎవరిని? శరీరం. శరీరము నేను అంటూనే ఇక మొట్టమొదటి ఆలోచన వచ్చిందే, ఇంకా లక్షల ఆలోచనలు వస్తాయి. నేను ఎప్పుడైతే ఉన్నానో అన్నీ ఉన్నాయి. ఈ నేను అనేటువంటిది గాఢ నిద్రలో సహజంగా నిద్ర నీకు సహజంగా పడుతూ ఉంది, కళ సహజంగా వస్తూ ఉంది, గాఢ నిద్ర సహజంగా వస్తూ ఉంది. గాఢ నిద్ర సహజంగా వచ్చింది, ఏం లేదు. అప్పుడు నేను లేను, శరీరము లేదు, మనసు లేదు. కాబట్టి శరీరము నేను కాదు, మనసు నేను కాదు. అందువల్ల నేను ఎవరిని? నేను ఎవరిని అన్నప్పుడు అది విచారణ. నేను ఎవరిని అనేది తెలుసుకోవాలి. నేను ఎవరిని అంటానే వెంటనే సమాధానం వస్తుంది కదా, నేను శరీరం అని. నేను ఎవరిని అన్నప్పుడు నీకు సమాధానం వచ్చినప్పుడు, ప్రశ్నకు సమాధానం వచ్చినప్పుడు అంత విచారణతో ఏం అవసరం ఉంది? కాబట్టి నా ఫ్రెండ్ ఇల్లు ఎక్కడా అని అడుగుతూ వెళ్తున్నా, నేను నా ఫ్రెండ్ ఇల్లు చేరుకున్నా, ఇంకా విచారించాల్సిన అవసరం ఏముందండి? కాబట్టి ప్రశ్న వేసినప్పుడు, విచారిస్తున్నప్పుడు సమాధానం వచ్చిందంటే అది మనసే ప్రశ్న వేసుకుంటుంది, సమాధానం కూడాను మనసే ఇస్తుంది. కాబట్టి ఇక్కడ పెద్ద పొరపాటు జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడాను రమణ మహర్షి చెప్పినటువంటి విచారణ మేము చేస్తున్నామండి, మరి మాకు సాధ్యం కావడం లేదే అంటున్నారు. ఏమిటి అంటే ప్రశ్న వేస్తున్నావు, సమాధానం తెలుసుకుంటున్నావు. ప్రశ్న వచ్చింది, నీవు సమాధానం కూడా మేమే చెప్తా ఉండవు. కాబట్టి ఇంకా విచారణ ఎట్లుంటుంది? అది
అందువల్ల నేను ఎవరినన్నప్పుడు నీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో కోరికలు పుడతాయి. వాటిలో ఈ నేనెవరనేది కూడా ఒక ఆలోచన, ఒక అభిప్రాయమే తప్ప అది విచారణ ఎట్లవుతుంది? విచారణ అంటే ప్రశ్న మాత్రమే ఉండాలి. ఎగ్జాంపుల్, నేను ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చినా, నేను ఎందుకు పుట్టినా, నాకు ఏం కావాలి, అంతే ప్రశ్న. నేనెందుకు పుట్టాను ప్రశ్న. సమాధానం నువ్వు తెలుసుకో, సమాధానాన్ని వెతుకు. నేనెందుకు బ్రతుకుతున్నాను, నాకేం కావాలి, వెతుకు సమాధానం కోసం. నేను ఎందుకు బ్రతుకుతున్నాను అంటే సమాధానం, నాకు పెళ్ళం కావాలా, ఇండ్లు కావాలా, ఆస్తి కావాలా, సమాధానాలు వద్దండి, ప్రశ్న అంతే. సమాధానం వెతుకు, అది విచారణ అవుతుంది. సమాధానం వచ్చినప్పుడు విచారణ ఎట్లా అవుతుందండి? కాబట్టి ఇప్పుడు శరీరం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, నీ పేరు నువ్వు కాదయ్యా, అది తల్లిదండ్రులు పెట్టినది. మరి ఎవరు నువ్వు? శరీరం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, ఎవరో చెప్పు. శరీరం మనసు కాకుండా నువ్వు ఎవరైంది తెలుసుకున్నావంటే నీ జీవితంలో ప్రశ్నలే పుట్టవు, సమాధానాలు అవసరము లేదు. ఇక ఈ లోకంతో నీకు ఎలాంటి సంబంధము ఉండదు. ఈ బంధాలు అన్నీ కూడాను విచ్ఛిన్నమైపోతాయి. ఎందుకంటే అన్నీ ఈ నేనుకే ఉండేది. ఆ నేనుకున్నందువల్ల పగులు ఇన్ని తిప్పలు పడుతూ ఉండము. గాఢంగా నిద్రపోతే ఏంది లేదు. ఏవి సత్యం అనుకున్నామో, ఏవి బంధించినాయో గాఢంగా నిద్రించినప్పుడు అన్నీ మాయమైపోయినాయి. నువ్వు మాయం చేసినావా? అది సహజంగా జరిగింది కదా. కాబట్టి సహజంగానే పగలు కళ, గాఢ నిద్ర, పగలు కళ, గాఢ నిద్ర, ఇవి సహజంగా జీవితమంతా కొనసాగుతుంటాయి. ఈ మూడు లేకుండా గాఢంగా నిద్రపోయినప్పుడు మెలకువ రాకపోతే దాన్నే మరణము అన్నారు. మెలకువ రాలేక తీసుకొని పోంకవాన్ని అంటే ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మన లోపల గుండె సహజంగా ఆడుతూ ఉంది, రక్త ప్రసరణ సహజంగా జరుగుతూ ఉంది, వెంట్రుకలు సహజంగా పెరుగుతున్నాయి, గోర్లు సహజంగా పెరుగుతున్నాయి, లోపల అన్నీ సహజంగా పనిచేస్తున్నాయి. నీ ప్రయత్నం ఏమైనా లోపల ఎక్కడ ఏమైనా ఉందా? లేదు. నీ ప్రయత్నం లేకున్నా సహజంగా జరుగుతున్నాయా లేదా? కాబట్టి అన్నీ సహజంగా ఉన్నప్పుడు నువ్వు సహజంగా ఎందుకు ఉండకూడదు? కాబట్టి నువ్వు సహజంగా లేనందువల్ల నీకు కష్టాలు, బాధలు, భయము, మోసము, కుట్రలు, కుయుక్తులు, ఎన్ని అనర్థాలు కావాలనో అన్నీ వచ్చి చేరుతాండవు. ఎందుకు? అసహజంగా తయారవుతాండవు. సహజత్వం అనేటువంటిది ఉంటే అది దైవత్వం కిందికి వస్తుంది. ఎందుకంటే దైవానికి శరీరం లేదు, మనసు లేదు, లోకం లేదు, ఏం లేదు. అయినా అది ఉంది, నడిపిస్తూ ఉంది. అదే మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సహజం అనేటువంటిది సహజంగా ఉన్నట్లయితే ఇక ఏ సాధన లేదండి. ఇప్పుడు తలనొస్తూ ఉంది, ఆరోగ్యం అనేటువంటిది నా సహజ లక్షణం. నేను తలనొస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, డాక్టర్ ట్రీట్మెంటు తలనొప్పికి ఇస్తా అన్నాడు. తలనొప్పి ఎందుకు? తలనొప్పి అసహజం, మధ్యలో వచ్చింది కాబట్టి దాన్ని తీసేసుకోవాలి. కాబట్టి మనలో సహజంగా ఉన్నాం, కోరిక పుట్టింది, అది అసహజం. కోరిక అనేటువంటిది సహజత్వంలో లేదు, అసహజం. కాబట్టి అది నువ్వు బాధకు గురి అవుతా ఉండవు, వేరైనావు, సహజత్వానికి వేరైనావు. వేరే కావడానికి ఏంటి కారణం? నీలో కోరికే. కష్టం అంటావు, బాధ అంటావు, భయం అంటావు, అన్నీ కూడాను నీలో అసహజత్వం ఉన్నందువల్ల, సహజత్వాన్ని కోల్పోయినందువల్ల మనిషి ఆ రకంగా తయారవుతున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో సర్వ జీవరాశులు సహజంగా బ్రతుకుతున్నాయండి. ఒక్క మానవుని జీవితం మాత్రమే అసహజంగా బతుకుతూ ఉన్నారు. ఈ అసహజత్వంలో మనిషికి సుఖము, శాంతి లేదు. సర్వ జీవరాశులు
అవి తిండికి కానీ నివాసానికి కానీ దేనికి కానీ అన్నీ సహజంగా దానిలోకి చేకూరుతూ ఉంటాయి కదా. మరి మనిషికి ఎందుకు చేకూరవు సహజంగా ఉంటే? ఆ సహజంగా ఉండడమే దైవాన్ని శరణాగతి చెందడము, దైవాన్ని నమ్మడము. అసహజత్వాన్ని లేకుండా చేయడమే మనలో ఆ శక్తి అనేటువంటిది మనకు సహకరిస్తుంది అన్నమాట. ఇది ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడాను మాయా మాయా భ్రాంతి భ్రాంతి అని చెప్తున్నారు. ఏది లేదండి. మన యొక్క దివ్యశక్తి శరీరముతో తదాత్మం చెందినందువల్ల మాయ అయింది, మనసు అయింది. తదాత్మం చెందకపోతే నువ్వు శక్తి స్వరూపునివే కదా. కాబట్టి దివ్యత్వము దివ్యానుగ్రహం అంటే ఏం లేదండి. నేను అన్నప్పుడు నీకు శరీరం గుర్తు రాకపోతే నువ్వు దేవునివే. నేను అన్నప్పుడు నీ శరీరం గుర్తు రాకూడదు, నువ్వు దేవునివే అని ప్రతి మహనీయుడు చెప్తున్నాడు. నీవు దేవునివి నాయన, మనిషివి కాదు, దేవునివి. దేవునివి నువ్వు ఎవరో తెలుసుకో తెలుసుకో అంటారు. తెలుసుకో అనేటువంటి పదము ప్రపంచంలో అవసరం. భగవంతుని తెలుసుకోవడం అనేటువంటిది మనసు ఉంటే సర్వ ప్రపంచాన్ని తెలుసుకుంటావు, చూస్తావు. కానీ మనసు లేకపోతే దైవాన్ని తెలుసుకుంటావు. కాబట్టి లౌకిక జ్ఞానానికి ఆధ్యాత్మికతకు ఎటువంటి పొత్తే లేదు. ప్రతి ఒక్కరూ లౌకిక జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తేడా చూసుకుంటా అంటారు. ఏంటండి ఈ తేడా? ఏది చూపిస్తా అంటే మనసు కదా. మనస్సుతోనే కదా నీకు అన్ని వ్యవహారాలు జరుగుతున్నది. దానికి ఏమన్నా మనస్సు ఉందే? కాబట్టి ఎందుకు ఘోరంగా తపాలు చేస్తున్నారు గుహలలో, పర్వతాలలో, అడవులలో తిండి తిప్పలు లేకుండా? అంటే మనస్సు లేని స్థితిలోకి వెళ్ళాలనే కదా. కానీ నీ అభిప్రాయం ఏమి? మనసు ఉండి అన్నీ తెలుసుకోవాలి, అన్నీ పొందాలంటాడు. మనసు లేని స్థితిలోనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే దానికి మనసు లేదు, నీకుంది. నీకు అవసరం, జీవితానికి అవసరం. అంటే మీకు రమణాశ్రమంలో మీరు ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత, నేను వెళ్ళిపోలేదండి, వెళ్ళిన తర్వాత హృదయంలో అది తీసుకుపోయాను. తీసుకెళ్ళిన తర్వాత హృదయంలో ఆలోచన ప్రారంభమైంది అన్నారు మీరు. అక్కడ దేనికి సంబంధం లేకుండా అది లాగేసింది. ఏది దేనికి సంబంధం లేకుండా ఉన్నా అది అట్లే ఉంది, 50 సంవత్సరాలుగా ఉంది. కాబట్టి మనలో శాశ్వతమైందంటూ ఒకటి ఉంది అనడానికి నిదర్శన నా అనుభవంలో నాకు కలిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా, ఒకటి ఉంది, అది మనల్ని నడిపిస్తూ ఉంది. ఈ ఆలోచనలో ఏదైతే ఉన్నదో అండి, అది హృదయానికి సంబంధించినయా, మనసుకు సంబంధించిందా? నీ శరీరానికి సంబంధించినవి. ఈ మనసు అంటే ఏంటి గురుగారు? మరి మనసు అనేది ఎక్కడుంది? ఈ మనసు చెప్పినట్టు వింటున్నాడు మనిషి అంటున్నారు కదా మీరు. నువ్వు మనసు అంటున్నావు, శరీర దృష్టి లేకుండా మనసును, శరీరము దృష్టిలో ఉన్నందువల్ల మనసు అయింది. అంటే మీరు ఇప్పుడు రమణాశ్రమానికి వెళ్ళాలి అనే కోరిక, అప్పుడు మన శరీరం ఉంది, మనసు ఉంది, ఉంది కదా, ఇప్పుడు ఉంది. ఆ మనసు చెప్పి అందుకోసమే కదా నేను అక్కడికి పోయినది. కానీ అప్పుడు మనసే అనుకున్నా, ఇప్పుడు ప్రతి ఒక్కటి శక్తి చేస్తానని నాకు తెలుస్తూ ఉంది. నేను శక్తి చేస్తానని నీకు చెబితే నువ్వెట్లా నమ్ముతావు? మనసు లేకుండా ఎట్లా నడుస్తావయ్యా? ఎట్లా బ్రతకాలని నువ్వు అంటావా లేదా? అదే మరి శక్తి నడిపిస్తుందని నేనంటే నువ్వు ఎట్లా నమ్ముతావు? ఎందుకు నమ్మవు? నువ్వు మనసు అయినావు, శరీరం మీద ప్రాధాన్యత ఉంది, అదే నిజం అనుకుంటున్నావు. నేను మనసు అయ్యానంటే ఆ మనసు ఏంటి అని అడుగుతున్నా గురుగారు. నీకు శరీర భావన రావడమే మనసు. శరీర భావన లేకపోతే మనస్సే లేదు. అంటే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి శరీరం మీద అసలు ఉండకూడదు, శరీరం అవసరం లేదు. అది నేను చెప్పానండి. చీకట్లో వెళ్తున్నా, పాము కనపడింది, వెంటనే భయం పుట్టింది, చెమటలు పోసినాయి, కేకేసిన. దగ్గరికి పోయి చూస్తే తాడు. మరి పాము ఎక్కడి నుంచి వచ్చింది? దానికే వశిష్ఠ మహర్షుల వారు శ్రీరామచంద్రునికి ఒక మాట చెప్పినాడు. రాముడు ప్రశ్న వేసినాడు, గురుదేవా
ఈ లోకాన్ని ఈ సంసారాన్ని జయించడం అనేటువంటిది అంత సులభంగా లేదు. అది ఎలా అని ప్రశ్న వేస్తే అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, రామ నువ్వు చూస్తున్నటువంటి ఈ లోకం ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా లేదు. ముందు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా లేదు, అసలు ప్రపంచమే లేదు. అదేంది స్వామి ఇంత ప్రత్యక్షంగా చూస్తున్నాము అని అంటే, మనసు లేకుండా ప్రపంచాన్ని చూడు. మనసు లేకుండా ప్రపంచం ఉందే? మనసు ఉంటే ప్రపంచం ఉంది. కాబట్టి మనసే ప్రపంచం, ప్రపంచమే మనస్సు. కానీ గాఢ నిద్రలో ఇది లేదు. ఎక్కడికి పోయింది? కాబట్టి ఇది మనస్సు అనేటువంటిది శరీరం కర్ర. ఇది దీనికి మనస్సు ఆధారంగా ఉండి మనసు సహకారంతో ఇది నడుస్తుంది. ఈ జడం చైతన్యం అనేట్లా కనపడుతుంది. ఇక మనస్సు అనేది వాస్తవంగా లేదండి. ఉన్నది లోపల చైతన్యం ఒక్కటే. ఇప్పుడు కన్ను మూసుకో, సముద్రం కనపడుతుంది. అంత పెద్ద సముద్రం నీ లోపలికి ఎట్లొచ్చిందండి? ఎట్లొచ్చింది? లోపల ఉంది ఆ సముద్రం, కనిపిస్తుందే లేదా? ఎంత సముద్రం గొప్ప అలలు అంటాండవా లేదా? లోపల సముద్రం ఉందా? లేదు. కానీ కనిపిస్తుందే లేదా? అంటే లేని సముద్రము ఉన్నట్లుగా నీలో కనబడుతుంది. కాబట్టి దాన్ని భ్రాంతి, భ్రమ, మాయా, అజ్ఞానం అన్నారు. గొడవ అంతా వస్తూ ఉండేది బయట ఉండేదంతా లోపల ఉంది. కాబట్టి ఈ సమస్యలు, కష్టాలు, బాధలు బయట ఉండేటివి బయటనే ఉంటే ఎవరికి ఏ సమస్య వస్తుందండి చెప్పు? కానీ లోపల అవన్నీ ఉన్నాయా? లేవు. అందువల్ల వాస్తవంగా నువ్వు చైతన్యమే. ఈ శరీర భావన ఉన్నందువల్ల వెంటనే అది మనసు అయిపోయింది. ఇంకా మనస్సు అంటే అది బాహ్యానికే సంబంధించింది కానీ దివ్యత్వానికి సంబంధించింది కాదు. ఎందుకంటే అది శరీర పరిమితముతో, శరీర భావనతో వచ్చింది. కాబట్టి అంటే లేనిది ఉన్నట్లుగా కనపడతా ఉంది. ఈ ప్రపంచం అనేటువంటిది లేదు. నీ మనస్సు ఈ ప్రపంచాన్ని సృష్టించింది. నీ మనస్సే ప్రపంచం. కాబట్టి మనస్సు లేకపోతే ప్రపంచం లేదు. అందువల్ల లేని ప్రపంచం లేకుండా పోతూ ఉంది, లేని మనస్సు లేకుండా పోతూ ఉంది, లేని శరీరం లేకుండా పోతూ ఉంది. నువ్వు ఏం సాధించినట్లు, నువ్వు ఏం చేసినట్లు, ఏం తెలుసుకున్నట్లు? కాబట్టి ఇక్కడ ఏమీ కష్టం అనేటువంటిది ఉంది? లేనిది లేకుండా పోతా ఉంది, ఎప్పటికీ ఉన్నది ఉంది. నీ గొప్పతనం ఏముందండి ఆడ? ఎవరిలో ఏం గొప్పతనం ఉంది? ఉన్నది ఎప్పటికీ ఉంది, లేనిది లేకుండా పోతా ఉంది, అంతే. ఇప్పుడు రమణ మహర్షి వారు చెప్పిన, మరొకరు చెప్పిన ఆ స్థితికి చేరడానికి ఏ మార్గాన్ని పట్టుకుని వెళ్ళాలి? ఇప్పుడు దానంతటదే సహజంగా మీలాంటి వాళ్ళకి, కొంతమంది యోగులకి సాధ్యమైంది. కానీ సామాన్యమైన మనుషులు, ప్రతినిత్యము సంఘర్షణలు ఉండేవాడికి ఆ మార్గంలోకి ప్రయాణం చేసి ఆ తత్వంలో ఉండాలి అంటే ఏ మార్గంలో ప్రయాణం చేయాలి? ఎలాంటి వాటిని వదులుకోవాలి, ఎలాంటివి పట్టుకోవాలి? అది ఎవరు ప్రశ్న వేయాలి? అది కావాలన్న వాళ్ళు కదా ప్రశ్న. కావాలన్న వాళ్ళకి అది ఏ దానికి ప్రపంచంలో ప్రాధాన్యత లేకుండా కేవలము ఇది కావాలని అన్నప్పుడు లోపల నీకు ఇతర ఆలోచనలు, మనస్సు అనేటువంటిది పని చేయకుండా, పరిపరి విధాల పోకుండా ఒకే దాని మీద కేంద్రీకరింపబడుతుంది. అప్పుడు అది కావాలన్నప్పుడు అది సిద్ధించేకి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఆలోచన కూడాను అదృశ్యమైపోతుంది. ఎందుకంటే నీలో ఇతర ఆలోచనలకు, ఇతర ప్రపంచంలో ఉండేటువంటి దేని మీదకి నీ మనసు పోకుండా ఉన్నప్పుడు ఒక మనిషిలో ఒక అర్హత ఏర్పడుతుంది. ఆ అర్హత ఉన్నప్పుడు ఆ చైతన్యం అనేటువంటిది మనలో పనిచేస్తుంది. పనిచేసినప్పుడు దీన్ని అదృశ్యం చేసేస్తుంది. అంతేకాని మనం అదృశ్యం చేసుకోలేము.
అది ఎవరిని ఎప్పుడు ఏ క్షణంలో వరిస్తుందో ఎవరికీ తెలియదు అంటే అనుకుంటున్నాం అంతే మనం. అది విచారణ ద్వారా జరుగుతుందా, లేకపోతే వాళ్ళు ఏదైనా సాధన దాన్ని మనం చేసేదంతా విచారణ, నువ్వు ఏ మార్గానన్నా ఫాలో కాండి, మనకు జరిగేదంతా మన మనసు ఒక రకమైనటువంటి పవిత్రతను మాత్రమే పొందుతూ వస్తుంది. ఈ పవిత్రత కోసమే మనం అన్ని మార్గాల్ని అనుసరించాలి. కానీ దైవము ఎవరిని వరించుతుందో అది ఆ శక్తికే తెలుసు తప్ప మనకు తెలియదు. అది ఎవరిని వరిస్తుందో వాడు ప్రజలకు ధన్యత చెంది వాడు ప్రజల్ని సేవ చేయగలుగుతాడు అంతే. అంటే మీ దగ్గర కూర్చున్నంత మాత్రం చేతనే వాళ్ళ యొక్క ప్రశాంతతను పొందారన్నారు కదా గురుగారు. ఆ సందర్భంలో మీరు వారికి చెప్పినటువంటి వాక్యాలు ఏమి వారిని అంతలా ప్రభావితం చేసినాయి? ఏం లేదండి, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానా, వాళ్ళకు ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉన్నవానికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అది సహజంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎండ కిరణాలు ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి. నువ్వు ఇంట్లో కూర్చొని నాకు సూర్యుడు కనపరాలే, కిరణాలు లేవు అంటే అది కాదు. ఇక్కడ అందరికీ సమానంగానే ఉంటుంది. ఇప్పుడు మీరు వేసేటువంటి ప్రశ్నలన్నీ కూడాను సమాధానాలు వెతుకుతున్నారు. మీరు ప్రశ్న వేసినప్పుడు సమాధానాలు వెతికితే తెలుస్తుంది, కానీ ఆచరణ లేనప్పుడు అది తెలుసుకోవడం కిందకే పోతూ ఉంటుంది. ఆచరణ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడే మనం అనుకుంటే నేను ఎవరు అని మీరు ప్రశ్నలు ఫస్ట్లోనే చెప్పినారు. నేను ఎవరు అన్నప్పుడు శరీరము నేను, మనస్సు నేను అనుకున్నప్పుడు ఎన్ని జన్మలెత్తినా ఏ సాధన చేసినా అది ప్రశ్న ఉంది, సమాధానం వస్తూ ఉంటుంది తప్ప నువ్వు ఎవరో ఏంది తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు. సమాధానాలు ఉన్నాయి కదా. కాబట్టి నేను ఎవరు అన్నప్పుడు నేను ఎవరు తెలుసుకోవాలి, సర్వాన్ని తెలుసుకోవడం కాదు. ఇక్కడ నేను ఎవరు అని తెలుసుకోవడానికి నేనే విచారణకు నా మీద నాయనే చేసుకుంటున్నా, ఇతరం కాదు. నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు నేను అంతర్ముఖంలోకి వెళ్ళేకి అవకాశం ఉంది. నువ్వు ఎవరు అన్నప్పుడు బయటికి వెళ్ళేకి అవకాశం ఉంది. కాబట్టి చైతన్యం అనేటువంటిది లోపల ఉంది కాబట్టి మనకు ఆటంకం అనేటువంటిది మన మనస్సే. కాబట్టి ఆ మనస్సు అనేటువంటిది నిజము కాదు. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని విచారణ చేయడము, అంతర్ముఖంలోకి వెళ్ళడం అనేటువంటిది అది మనము ఇప్పుడు చెప్పేటువంటి విషయం కాదు. కానీ విచారణ వల్ల మన లోపల ఉండేటువంటి నేను ఎవరు అన్నప్పుడు, నేను అంటే శరీరం నేను కానప్పుడు ఆ నేను ఎవరు అనేదానికి సమాధానం కావాలి. ఆ సమాధానం వెతకాలి అంటే అంతర్ముఖంలోకి వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేటువంటిది ఈ ఇంటర్వ్యూలో, ఈ షార్ట్ పీరియడ్లో సాధ్యం కాదు. కానీ మీరు ఒక సందర్భంలో గాయత్రి మంత్రం గురించి చెప్పారు గురుగారు. ఏ మంత్రం చెప్పినా, గాయత్రి చెప్పినాను, ఎవరు ఏ మార్గంలో వెళ్తున్నారో, ఏ మంత్రాన్ని జపిస్తున్నారో అందరికీ నేను చెప్తున్నది ఒక్కటే. ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఈ శబ్దము ఎక్కడ నుంచి వస్తుంది, అది లోపల నుంచి వస్తుంది. ఇప్పుడు హార్మోనియం వాయిస్తామండి, మధురమైనటువంటి స్వరాలు వస్తున్నాయి. ఆ లోపల ఎవడున్నాడు? లోపల ఏముంది? ఏం లేదు. అందువల్ల నీవు స్మరిస్తున్నప్పుడు, జపిస్తున్నప్పుడు ఈ శబ్దం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, శబ్దము ఎక్కడి నుంచి వస్తూ ఉందో ఆ మూలంలోకి వెళ్ళి ఆ మూలాన్ని చేరుకుంటే అది శబ్దము అదృశ్యమైపోయి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. నిశ్శబ్దంలో నుంచే శబ్దం వస్తూ ఉంది. ఆ నిశ్శబ్దం అనేటువంటిదే బ్రహ్మ శక్తి. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు, మూలంలోకి వెళ్ళేటప్పుడు నిర్మలమైపోతుంది. నిర్మలమైనప్పుడు ఊరుకుండాలి. జపం పని ఆటి వరకే, ఆ పైన అది వెళ్ళలేదు. నిర్మలంగా ఉన్నప్పుడు ఊరు కూర్చోవాలి, దాని మీదనే దృష్టి పెట్టాలి, అప్పుడు అది ధ్యానం అవుతుంది. ఆ నిర్మలంగా ఉన్నప్పుడు దాని మీదనే దృష్టి పెడితే అంతర్ముఖంలోకి వెళ్ళేకి వేరే ఆటంకాలు లేవు. కాబట్టి నువ్వు మూలంలోకి చేరేకి అవకాశం ఉంది. ఆ విధంగానైనా
ఆ స్థితిని చేరొచ్చు అని చెప్పడం జరిగింది. ఉమ్. అంటే మంత్ర సాధనలు అనేవి ఉపయోగపడతాయి అని అంటారు. తప్పకుండా. ఉమ్. ఇప్పుడు శబ్దం ఎక్కడి నుంచి వస్తూ ఉందో ఆ మూలాన్ని తెలుసుకుంటే ఉమ్. జన్మధన్యం. శ్వాస యొక్క మూలం ఉమ్. తెలుసుకుంటే జన్మధన్యమే. ఇక ఆత్మవిచారణ, నేను అంటాడు. ఈ నేను ఎక్కడి నుంచి పుడుతూ ఉందో తెలుసుకున్న జన్మధన్యమే. మనసు అంటాడు. ఈ మనసు ఎక్కడి నుంచి పుడుతూ ఉందో ఆ మూలాన్ని తెలుసుకుంటే జన్మధన్యం. కాబట్టి అన్నిటికీ మూలం ఒక శక్తి ఉంది, దాంట్లో నుంచే అన్నీ వస్తున్నాయి. నా బంగారు రింగు ఇంట్లో పోగొట్టుకున్నా, నా జీవితం అంతా బయట వెతుకుతా ఉండ, ప్రతి వీధి వెతుకుతా ఉండానండి, చిక్కుతుందే? ఇంట్లో వెతకాలి కదా. కాబట్టి ప్రతి మనిషి ఏం చేస్తున్నాడంటే సంతోషము, సుఖము, శాంతి కావాలని ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడో ఉంది అంటున్నాడు, అన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. క్షణాలు ఉండాలి, మళ్ళీ పోతుంది. కాబట్టి ఎక్కడా లేదు, అది మన లోపలనే ఉంది. కస్తూరి మృగానికి ఎలా లోపలనే ఉందో మనలో కూడా అదే ఉంది. అది దానికి మన మనస్సే అడ్డమై ఉంది. ఇది తీసేసుకోవడానికే ఈ యొక్క భక్తి, యోగము, జ్ఞానము, ఈ మూడు కూడాను ఏది వేరు కాదు, ఏది తేడా లేదు. మూలంలోకి వెళ్ళిపోవడం ముఖ్యం, బయటికి వెళ్ళకుండా. మీకు కలిగిన ఒక అనుభవం ఏదైతే ఉన్నదో అది ఆ రోజున స్థిరమైపోయి మీరు దాని నుంచి బయటికి రాకుండా ఎలాగున్నా కూడా అక్కడే ఉన్నారు. అదే సరైనది, అదే కరెక్టు. కానీ ఆ స్థితికి చేరుకోవడం కోసము మీ దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు గురుగారు, గత దాదాపు 40 ఏళ్ళ నుంచి పైనుంచి. లేదండి, నాకు ఉద్యోగం కావాలా, నాకు పెళ్లి కాలే, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు రోగాలు ఉన్నాయి, ఈ బంధాల నుంచి ఎట్లా బయటపడాలా, ప్రతి ఒక్కరు 100కి 99 మంది ఇదే గొడవ. అవునా? అంతే కదా. అంటే మామూలుగా ఆటలకు చూడడానికి చాలా రకాలు బయట ఉన్నారు, కానీ మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినట్టు అవి అడుగుతారు గురుగారు. మా దగ్గర అడిగితే ఇంకా సులభంగా వాళ్ళు వచ్చి సక్సెస్ అవుతారని కదా అలా వాళ్ళ ఉద్దేశం. అంటే గురుగారు ఏం లేదు, 20 సంవత్సరాలు ఇప్పుడు మీరు అడుగుతున్నారు, దేనికోసం అడుగుతున్నారు? ఏదో శాంతి, సంతోషం కావాలి అంతే. నేను ఆత్మానుభవం కోసం అడుగుతున్నా, అదే అడుగుతున్నావు. ఇంక వేరే ఏం నాకు అవసరం లేదు. అడుగుతున్నావు కరెక్ట్. ప్రేక్షకులకి కాదు కదా, ఎవరికి అవసరం లేదు. ఓన్లీ ఆత్మని అనుభవం చేయించడం కోసం ఇవంతా కూడా, ఈ తాపత్రయం అంతా కూడా. ఏమేమి తీసేస్తే ఆత్మానుభవం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆత్మానుభవమే కావాలన్నా అంతే కావాలి, ఇంకేం అట్లా కాదు. నువ్వు కామా పెట్టొద్దు, కామా ఏం లేదండి, ఇంకా ఫుల్ స్టాప్. నీకు ఆత్మే కావాలన్నా, ఆత్మ సాక్షాత్కారం గురించి అయితే నువ్వు దానికోసమే బతుకు. అది కావాలి కదా నీకు. కళ్ళు మూసుకొని ప్రపంచంలో ఉండేది ఏ ఒక్కటి నీ లోపల ప్రవేశించకుండా ఉండు, ఇప్పుడే నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. కళ్ళు మూసుకో. లోపల ప్రపంచంలో ఉండేది ఏ ఒక్కటి నీ లోపల ఉండకూడదు. ఉండగలిగితే ఇక్కడే ఈ క్షణంలోనే సాక్షాత్కారం. అలా ఉండలేక కదా. అరే ఉండలేకపోతే అంటే నేనేం చేయమంటావు? నేను అడ్డం పడమంటావా? లోపల నేను ఎట్లా అడ్డం పడతా? కాదు గురుగారు, గురువులను ఆశ్రయించే దానికోసమే కదా. అట్లా రాకుండా ఉండాలంటే ఎట్లాంటి దాన్ని కోరిక అంటాడండి. గురువులను ఆశ్రయించడం అనేటువంటిది కోరికే. ఇక్కడ కోరికే పనికిరాదండి. ఇప్పుడు ముందు మనం అనుకున్నామే సహజంగా అని. ఆ సహజం అనేటువంటిది ఎవరికో కొందరికి వస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకి కష్టాల వల్ల, బాధల వల్ల, భయం వల్ల చేరుకుంటాండారు. ఇప్పుడు నేనెవరనే విచారణ. రమణ మహర్షి చెప్పినాడు కదా, మరి మనం ఎందుకు చేయకూడదు అని నేనెవరని విచారణ మొదలు పెట్టినావు. అంటే నీకు లోపల ఏ డౌట్ లేదు, ఏ అనుమానం లేదు. కానీ రమణ మహర్షి చెప్పినాడు కదా, మనం చెయ్యాలి కదా అని ఆయన చెప్పినటువంటి మాటలను విని నేనెవరని విచారణ మొదలు పెట్టినావు. అది ఒక ఆలోచన అవుతుందే కానీ విచారణ మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే నీకు డౌట్ పుట్టాలి. అది ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాను. ఇప్పుడు నా శరీరం పోతూ ఉంది, మనసు పోతూ ఉంది, గాఢ నిద్రలో పోతూ ఉంది. పుట్టక ముందు లేదు, తర్వాత లేదు. మరి ప్రతి విషయానికి, ప్రతి ఆలోచనకు, ప్రతి పనిలో నేను 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 అంటాను కదా. మరి ఈ నేను ఎవరు అని ఎవరికి డౌట్ పుట్టింది?
ఆ డౌట్ పుట్టిన వాళ్ళకు నాకు చూపి. లేదండి, ఎవరికి కాబట్టదు. నేనే కాదు, ఎంతోమంది గురువులు ఎదురు చూస్తున్నారండి. పరిపక్వత ఉండి, అర్హత ఉండి, దానికోసం ఆవేదన అనేటువంటిది. నీవు కరెక్టే, కానీ భగవంతుని దృష్టిలో నువ్వు కరెక్ట్ కావాలా, అది మనకు తెలియదు. కాబట్టి భగవంతుని మెప్పించే విధంగా మనము లోపల ఉండే, ఇంకా భగవంతుని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు కావాలన్నారు మీరు, కరెక్టే, అది నిజమే అయితే, సత్యమే అయితే వెంటనే నీకు ఇప్పుడు సాధ్యమవుతుంది. నీలో నువ్వు అన్నట్లే కరెక్టే అయితే నీ లోపల ఈ ప్రపంచం ప్రవేశించకుండా ఆ శక్తి దీన్ని బయటికి తీసేస్తుంది. కానీ ఆ ఉద్దేశం నీకు లేదు, ఎవరికీ లేదు. కావాలి కావాలి అని ఉంటుంది లోపల. మరి అవన్నీ అడ్డమే కదా. గురువులను ఆశ్రయించడం అంటేనే కోరికతో అని చెప్తున్నారు కదా గురుగారు. గురువులను ఆశ్రయించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏ కారణము లేకుండా గురువును ఆశ్రయిస్తే గురువులో ఉండేటువంటి శక్తి వాళ్ళల్లో సహజంగా ప్రవేశిస్తుందండి. ఇది కావాలి. చిన్న ఉదాహరణ చెప్తా. నిన్ననే జరిగింది. ఒక ఆమె వచ్చింది, ఏమ్మా నీకేం కావాలా అన్నా అంటే, నాకు కీర్తి కావాలా, బోగలడంత సంపద కావాలా, నన్ను చూస్తానే నమస్కారం చేసేటువంటి స్థాయి కావాలా, దానికోసం నేను బతుకుతాండా, అది నాకు నెరవేరాలా, మీలాంటి వాళ్ళైతే సాధ్యమవుతుంది అని. సరే, అప్పుడు ఏమన్నానంటే, అన్నీ కావాలంటున్నావమ్మా, అది కావాలంటే ఏ మనస్తత్వం పనికిరాదు అని. అక్కడ చూస్తే పక్కనే టవల్ ఉండే. ఈ టవాల నాదిమ్మా, టవాల నాది. అలాగే ఇప్పుడు నీకు డబ్బు కీర్తి కావాలంటాడు, అది నీకు సంబంధించింది, నీది. ఈ టవాల నాది. ఈ టవాల నాది అన్నప్పుడు ఇది సమస్య. డబ్బు కావాలన్నప్పుడు అది వేరుగా ఉంది, నీకు సమస్య. కాబట్టి టవాలే నేను, డోరే నేను, లైటే నేను అంటే నీకు అర్థమవుతుంది. అదే అర్థమైతే సరే, ఇది నిజం. ఇది ఎప్పుడు వస్తుంది? లోపల ఆలోచనలు లేనప్పుడు ఏది చూసినా అదైతే అంటాడు. కాబట్టి ఇప్పుడు నీవు టవాల నేనైనా, అది నేనే, చెట్టు నేనే, పుట్ట నేనే అని చెప్తున్నా. వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా? అన్నీ నేనే అని అనిపిస్తూ ఉంది. అన్నీ నేనే అయినప్పుడు ఇంకా నాకు యశస్సు ఏంటి, కీర్తి ఏంటి, డబ్బు ఎందుకండి? ఇప్పుడు నాకు తెలిసింది అనేది, అంతా దైవమే, అంతే దైవం నడిపిస్తున్నాడని ఆమె చెప్పింది. ఒక్క క్షణంలో ఇన్ని మాటలు మాట్లాడినా ఆమె క్షణంలోనే ఆ విధంగా తయారైందంటే నేను చేసినానా, ఆమె చేసిందే? లేదండి. ఏ శక్తి అయితే ఉందో అది ఎదురు చూస్తూ ఉంటుంది. ఏ క్షణంలో ఎవరితో ఏమి విడిపియాలనో, ఏమి కరిపియాలనో అన్నీ అది చేస్తూ ఉంటుంది. మనం నిమిత్త మాత్రులం అంతే. కాబట్టి ఆమె మహా సంతోషంతో ఉందా, నాకు లోపలనే సంతోషం ఉంది. అసలు బయట ఎక్కడుందండి ధనము? అంతా నా లోపలనే ఉంది, అంతా నాలోనే ఉంది. నేనెందుకు ఇంకా మళ్ళా బయట ప్రాకులాడాలా? చాలా హాయిగా ఉంది అనేది. కాబట్టి అటువంటి వ్యక్తులు ఉండాలా. కానీ ఆమెకు తెలుసునా? పోనీ నాకు తెలుసునా? ఆమెకు తెలియదు, నాకు తెలియదు. కానీ జరిగింది. ఆ జరగడానికి నా నోటి నుంచి ఏ మాటలు రావాలనో, ఏం వచ్చినాయో, ఆమెలో నుంచి ఏం ప్రవేశించిందో, ఆమెలో ఏం జరిగిందో ఆమెకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడాను ఎవరి చేతిలో లేదండి. అట్లా చేతిలో ఉంటే కృష్ణుడు వరుసగా నిలబట్టి ప్రతి ఒక్కరికి మోక్షం ఇవ్వకూడదు, రాముడు అందరికీ మోక్షాన్ని ఇవ్వకూడదు. ఏ మహనీయుడు అందరికీ మోక్షాన్ని ఇచ్చినాడు? ఎవరు లేదు, ఎందుకు ఇలా? మానవ జన్మ పుట్టింది అంటే వాని కర్మలను అనుభవించడానికి పుట్టినాడు, కర్మలను అనుభవిస్తూ ఉన్నాడు. కర్మే జన్మ, జన్మే కర్మ, మహనీయులంతా చెప్తున్నారు. గీత కూడా అదే చెప్తా ఉంది. కర్మ అంటే కర్మ అంటే
నువ్వు చేసేటువంటి పని కర్మ ముందబడి జన్మ వచ్చిందంటే జన్మకు ముందు కర్మ చేసాము. అట్లా కాదు. ఇప్పుడు ముందు జన్మలో మనకు తెలిసి ముందు జన్మలో నువ్వు ఏమేం కర్మలు చేసినావో దాని ఆధారంగా ఈ జన్మ వస్తుంది. అంటే దీనికి ఆధారం ఏమేనంటే ఇప్పుడు నీ జీవితం ఉన్నట్టు నాది లేదు, వాళ్ళది లేదు, వాళ్ళది లేదు. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు. ఏ ఒక్కరిదైనా ఒకరికొకరి సూట్ అవుతా ఉందా? లేదు కదా. పరిపరి విధాలుగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కర్మలు, వాళ్ళ దృష్టి, వాళ్ళ కోరికలు, వాళ్ళ బంధాలు, వాళ్ళ ప్రవర్తన అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి ఒక్కటే ఉదాహరణ. సినిమా షూటింగ్ అయిందండి, షూటింగ్ చేసినారు, రిలీజ్ అయ్యింది. నువ్వు 1000 సార్లు సినిమా చూడు, వాడు ఎక్కడికి పోయినాడో ఏం చేస్తా అన్నాడో ఒక్క అడుగు ముందుకు పోడు, వెనక్కి రాడు, యాజ్ ఇట్ ఈజ్గా చూస్తూనే ఉంటాం. కాబట్టి మనది కూడాను మన సొంత సినిమా ముందే రిలీజ్ అయిందండి. షూటింగ్ గిటింగ్ అంతా ఫినిష్ అయింది. ఇప్పుడు పుడతానే రిలీజ్ అయింది. ఇంకా నీ సినిమా నువ్వు చూసుకుంటా ఉండవు. ఇక నువ్వు ఏం మాట్లాడుతాను, ఇప్పుడు మన ఇద్దరం వచ్చినా ఇక్కడ మాట్లాడుకుంటాను, ఆల్రెడీ సినిమానే ముందే మన సినిమా రెడీ అయింది. ఆ సినిమాను ఇక్కడ ప్రదర్శింపబడుతూ ఉంది. కాబట్టి ముందు ఏం చేసినామో దాన్ని అనుభవించడానికే ఈ జన్మ అనేటువంటిది వచ్చింది. ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ఇక ఇప్పుడు ఏం చేస్తామో మరు జన్మ అన్నారు. ఇది నేను చెప్పడమే కాదు, కృష్ణుడే చెప్పినాడు. పాత చొక్కా వదిలి కొత్త చొక్కా ధరిస్తావు నాయన, నీకు చావు లేదు అన్నాడు. అంటే మనము పాతది వదులుతాన్నాం, కొత్తదాన్ని తీసుకుంటున్నాం. దీంట్లో ఏడవలసింది ఏది లేదు, బాధపడాల్సింది ఏది లేదు అన్నాడు. కానీ మనం ఊరుకుంటామా? బాధపడతాము, ఏడుస్తాము, కోరికలు, తాపత్రయాలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే నమ్మడము అనేటువంటిది మనస్సుకు ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని సాధనలు చేసినా, ఈ గురువులు కాదు కదా, సాక్షాత్తు దేవుడే వచ్చి చెప్పినా తలకాయ నరుక్కున్నా ఇది మాయ, ఇది భ్రాంతి అంటాడే తప్ప ఎవడు అర్థం చేసుకుంటాడండి? నీ మార్గంలో నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు, నీలో ఉన్నటువంటి నిర్ణయం చేసుకుంటావు, అవే సత్యం అనుకుంటావు, దానినే పట్టుకుంటా ఉంటావు, ఇంకా దాన్ని వింటా ఉంటావు. నువ్వు ఇడిచిపెట్టవు, దాన్ని పట్టుకోవు. నువ్వు పట్టుకొని ఉంటావు, దాన్ని పట్టుకోవు, దాన్ని ఇడిచిపెట్టవు. ఇంకా ఎట్లా మనిషి బాగుపడేది? కర్మ అనేది ఎలా అంటుకుంటుంది మనిషికనండి? కర్మ అంటేనా, గాఢంగా నిద్రపోయినప్పుడు ఎంతోమంది ఎన్నో మాటలు బూతులు మాట్లాడుతున్నారు, పాము నీ మీద పోతా ఉంది, కానీ నీకు ఏమీ తెలియదు. అంటే అక్కడ నేను అనేటువంటిది లేదు, మనసు లేదు. మెలకు వచ్చిన తర్వాత నేను అనేటువంటిది వస్తుంది. నేను అంటానే శరీరం అవుతుంది, శరీరం అయితేనే మనసు అయిపోతుంది. అప్పుడు మనసు అనేటువంటిది బాహ్యానికి సంబంధించింది, బయటికి పోతుంది. బయటికి పోతానే అన్నిటినీ చూస్తుంది అన్నమాట. దానికి ప్రపంచాన్ని చూసి నాకు అది కావాలా, ఇది కావాలా, అట్లుండాలా, ఇట్లుండాలా, అది మేలు, ఇది మేలు అని చెప్పేసి ఇంక ఇది ప్రాకులాడుతుంది అన్నమాట. ప్రాకులాడి వాటిని అన్నిటినీ తీసుకొచ్చి లోపల పేర్చుకుంటూ ఉంటుంది. ఆ రకంగా ఇదంతా లోపల తయారవుతుంది. మరణించినప్పుడు జీవుడు అన్నారు. ఆ జీవుడు అంటే కళలో శరీరం ఉందా? లేదు కదా. శరీరం లేకుండా అన్నీ తిరుగుతూ ఉండవు కదా. అలా జీవుడు కూడాను వానిలో ఉండేటువంటి ఈ సంస్కారాలు ఇవన్నీ కూడాను జీవుని రూపంగా తయారవుతాయి. అంటే విత్తనంలో వేప చెట్టు ఉంది, అట్లా జీవునిలో ఇవన్నీ దాగి ఉంటాయి. ఆ జీవుడు మరు జన్మ అన్నాడు. కాబట్టి ఈ కర్మ అనేటువంటిది నేను అనేటువంటి భావన ఉన్నప్పుడు కలుసుకుంటుంది. నేను అనేటువంటి భావన లేనప్పుడు ఈ మంచి చెడు, ఇష్టము, ప్రేమ, ద్వేషం అనేటువంటివి నేను ఉంటే దానితో అటాచ్మెంట్ ఏర్పడుతుంది. నేను అనేది లేదు, దానితో అటాచ్మెంట్ ఉండదు. అప్పుడు జన్మ అనేటువంటిది అక్కడ విచ్ఛిన్నం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఆత్మ జీవుడు రెండు కూడా ఏదైతే అనుకుంటున్నాడు, జీవుడితో పాటు కర్మలు వస్తున్నాయండి, లేదా ఆత్మ అనేది సెపరేట్గా ఉన్నది, దీనికి అన్యంగా ఉన్నదా? జీవుడికి అన్యంగా అది అర్థం కావాలండి. తెరలేంది సినిమా ఉందే. కాబట్టి మన జీవితం అనేటువంటి సినిమా మన లోపల ప్రదర్శింపబడుతూ ఉంది. దానికి ఏదో ఒకటి ఆధారం లేకపోతే ఈ సినిమా ఎట్లుంటుందండి మన సినిమా? కాబట్టి దీనికి ఆధారంగా ఉంది. అయితే మనము దీని ప్రభావము లేకుండా
చేసుకుంటే ఇది సినిమా అయిపోతే ఎరుక ఉండాలి ఆడ. ఇది పోతే అది నువ్వవుతావు. అది ఉంది, ఇది పోతే అదే. కాబట్టి ఇప్పుడు సినిమా చూడడమే సరిపోయింది. ప్రతి జన్మలో మన సినిమా మనం చూసుకుంటాం. దానికి ఆధారంగా ఉండేటువంటి దాన్ని చూడడంలే. దానికోసమే మనం మూలములేకి వెళ్ళు అన్నాం. మూలములేకి వెళితే ఇవన్నీ విచ్ఛిన్నం అయిపోతాయి. ఆ సత్యం అనేటువంటిది నీకు స్థిరంగా నిలుస్తుంది. దీంట్లో సత్యం ఏమిటి? ఇది కదులుతూ ఉంది, మారుతూ ఉంది, పోతూ ఉంది, వస్తూ ఉంది. దీంట్లో ఏది దక్కించుకుంటుందండి? ఏది దక్కించుకోలేదు ఇది. కాబట్టి ఇది గాలితో తయారైంది. మనసు గాలిలో కలిసిపోతుంది, శరీరం మట్టిలో కలిసిపోతుంది. నాకు మోక్షం కావాలి అండి. మోక్షం దేనికండి? శరీరానికే, మనసుకా? మనసు గాలిలో కలిసిపోయా, శరీరం మట్టిలో కలిసిపోయా. నేను మోక్షానికి పోవాలా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? శరీరంతోనే ఉన్నట్టుండి మోక్షంలోకి వెళ్ళిపోవాలని. ఏంటండి ఇదంతా? అంటే ఇదంతా కూడాను లౌకిక జ్ఞానం. ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా మనలో పేరుకొని పోతూ ఉంది. దీంతో దాన్ని పొందాలని చూస్తున్నాం. కాబట్టి ఇక్కడల్లా చూస్తున్నాం, నేను భగవంతుని చూడాలా. నువ్వు ఇక్కడ చూస్తున్నావు కదా, కాబట్టి నేను అక్కడ చూడాలా. ఇక్కడ తెలుసుకుంటున్నాను కదా, నేను భగవంతుని తెలుసుకోవాలా. అంటే ఈ చర్యలన్నీ అక్కడ ఆపాదిస్తాను. అది ఎలా అండి? ఇక్కడ రూపాలు ఉన్నాయి, మనస్సు ఉంది, అనుభవం ఉంది. అక్కడ రూపనామ క్రియలు లేనిది అది మరి ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల లౌకిక జ్ఞానం పనికిరాదండి. లౌకిక జ్ఞానం పనికిరాదన్నప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటే ఈ లౌకిక జ్ఞానం అనేటువంటిది పని చెయ్యదు. కావాల్సింటే మీరు ప్రశాంతంగా కూర్చోండి. మీలో ఏ బాధలు, ఏ సమస్యలు కానీ, ఆలోచనలు కానీ, బంధాలు కానీ ఏం లేవు. కాబట్టి శాంతిగా ఎవరైతే ఉండగలరో వాళ్ళకి ఈ దైవత్వం దాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అదే దేవుడు, అదే శక్తి. అయితే అది శాశ్వతంగా ఉంటే వాడు ఆదర్శ పురుషుడు, అవతార పురుషుడు, లోకానికి కావలసిన వాడు వాడే. ఎందుకంటే ఎల్లప్పుడూ బ్రేక్ లేనటువంటి శాంతి ఉంటుంది కాబట్టి అది శక్తి, అది సర్వవ్యాప్తం అవుతుంది, ఇతరులలో ప్రవేశిస్తుంది, సహజంగా జరుగుతుంది అది. అందుకే రమణ మహర్షుల వారు జీవించి ఉన్నప్పుడు నేను ఏమీ చేయడం లేదయ్యా, నాలో ఆలోచనలు లేవు, మనస్సు లేదు, కాబట్టి నాలో ఉండబడినటువంటి ఆటోమేటిక్ డివైన్ పవర్ అది నా ప్రయత్నమే లేకుండా దాని పని అది చేసుకుంటుంది. వారి వారి అర్హతను బట్టి ఎవరిలో ఎంత ప్రవేశించాలనో, ఏది జరగాలనో, ఏది మంచిదో అన్నీ దానికి తెలుసు. కాబట్టి దాని పని అది చేసుకుంటూ ఉంది, అంతే, ఎవరిది ఏం లేదు. అందువల్ల ఆ శక్తి అనేటువంటి దాన్ని కావాలి అనేటువంటిది కాదు, అది సహజంగా ఉంది, ఎవరికైనా సాధ్యమే. ప్రపంచంలో అవసరం లేకుండా మనం ఇక్కడికి వచ్చామంటారా? అట్లా కాదు. ఇప్పుడు నీకు కర్మ వల్ల జన్మ వచ్చింది కదా, లోపల నీవు ప్రశాంతంగా ఉండేది అలవాటు చేసుకుంటూ వస్తే, మనస్సు నిర్మలంగా ఉంచుకునేది అలవాటు చేస్తూ వస్తే క్రమేణా ఏమవుతుందంటే నీ మనస్సుకు నీకు సంబంధం లేకుండా వస్తుంది. ఆ శాంతి అనేటువంటిది ఏం చేస్తుందంటే మనస్సును వేరు చేస్తుంది. మనస్సును వేరు చేసినప్పుడే నీకు శాంతి వస్తుంది. మనస్సుతో తదాత్వం చెందినప్పుడు నీకు శాంతి రాదు. కాబట్టి శాంతికి ఉంటే మనస్సు వేరైతుంది. వేరైనప్పుడు ఆ శాంతి అనేటువంటిది శక్తి. ఆ శక్తి నీ మనస్సులో ఉండేటువంటి విషయ వాసనలు, సంస్కారాలు, వ్యామోహాలు ఏవేవి ఆటంకంగా ఉన్నాయో వాటిని అన్నిటినీ ఆ శక్తి కాలుస్తూ పోతుంది. నువ్వేం చేయలేవు. నువ్వు ఏం చేసినా పెంచుకోవడమే తప్ప తుంచుకునేకి సాధ్యం కాదు. అందువల్ల దానికి ఏం చెప్పినారంటే భగవంతుడే అన్నీ చేస్తాడు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అన్నారు. అటువంటి స్వతంత్రాన్ని మనం ఆ భగవంతునికి ఇవ్వాలి. అంటే దీనికి ఒక్కటే, నాలో ఉండి భగవంతుడు నా శరీరాన్ని, నా మనసును ఉపయోగించుకొని ఆ భగవంతుడు
నాతో ఈ లోకంలో ఏ పని ఎప్పుడు ఏం చేయాలనో అన్నీ భగవంతుడు నా శరీరాన్ని ఉపయోగించుకొని తన పని తాను చేసుకుంటున్నాడు, అంతేగాని ఇది కేవలం పనిముట్టు మాత్రమే భగవంతునికి. అప్పుడు నీలో విపరీతమైనటువంటి శాంతి, తృప్తి, ఆనందం చేకూరుతుంది. మనము దేనికి కర్తలం కాదు, మన దావకొద్ది మనం పోయేటోళ్ళమే. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. అది ఉంది అనేది అనుభవంలోకి వచ్చింది. ఉన్నదేముంది, ఎన్ని జరుగుతా ఉన్నా ఉంది నాకు, కాబట్టి నాకు సంతోషంగా ఉంది. ఏవి లేవో అవి లేకుండా పోతుండే. అవి లేకుండా పోతున్నాయని నేను నిరూపించేకేమి, ఎట్లా చూపించాలి. కానీ ఒకటి గుర్తు, మీకు మిమ్మల్ని ఏవైతే విపరీతంగా బాధిస్తున్నాయో, ఎక్కడైతే మీరు ఇబ్బంది పడుతున్నారో, అవి లోపల నీకు శాంతి, నిర్మలత్వం పెరుగుతూ వస్తే అది శక్తి, దైవశక్తి. అది పనిచేసినప్పుడు ఈ కష్టాలు, బాధలు ఇవన్నీ కూడాను, నిరాశ, నిస్పృహలు నిదానంగా ఇవి కరిగిపోతూ వస్తాయి, కనుమరుగైతా వస్తాయి. నిదానంగా దానిలతో సంబంధం లేకుండా నువ్వు స్థిరంగా ఉంటావు లోపల. ఆ స్థిరంగా ఉన్నప్పుడు దీని దాకా దిగిపోతాయి. ఈ ఆలోచనలకి కేంద్రం ఎక్కడ గురుగారు? శరీరం ఉంది కాబట్టి కేంద్రం ఎక్కడ అని మీరు అడుగుతున్నారు. మనం చెప్పాల్సి వస్తూ ఉంది. శరీరమే లేదు, కేంద్రం అనేది ఉంటుంది లేదు. కాబట్టి పెద్దలు చెప్పినది, ఎడమ వైపున గుండె, అది మన ప్రాణానికి, శరీరానికి అవసరం. కుడివైపున 2 ఇంచులలో కుడివైపున కేంద్రం ఉంది. దాని మీద దృష్టి పెడితే అది సూక్ష్మాతి సూక్ష్మం. అంటే మనకు సూక్ష్మజీవులు అన్నారు భూతద్దంలో చూస్తే. అవి సూక్ష్మజీవులను భూతద్దంలో చూస్తే తప్ప కనిపించవు. అంటే ఈ సూక్ష్మంగా ఉండబడినటువంటి దివ్యశక్తిని నీవు ఇంత ఖండాలుగా ఉండి, విపరీతంగా చంచలం ఉండి, ఎక్కడెక్కడికో పోయి ఏ రూపాల్లో ఉన్నప్పుడు అంతటి సూక్ష్మంగా నీ మనసు తయారు కావాలి కదా. నీవు సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఆ సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిపోవాలి అంటే నీలో ఏ ఆలోచనలు కానీ, ఈ యొక్క కదలికలు కానీ లేకుండా ఉండి దాని మీదనే దృష్టి పెట్టగలిగితే దాన్ని చేరుకోవచ్చు. అప్పుడు నీవు దాన్ని చేరుకున్నప్పుడు ఈ శరీర పరిధి నుంచి నీవు బయటకు వస్తావు. అప్పుడు శరీరము ఉండదు కాబట్టి అది విశాలత్వం సంతరించుకుంటూ పోతుంది. అప్పుడు అది విశ్వంలో, అంటే బుడగ ప్రయాణం చేస్తూ ఉంది నదిలో, పట్టున పగిలింది, నీళ్ళలోనే పుట్టింది, నీళ్ళలో కలిసిపోయింది. ఆ బుడ్డ ఎక్కడుంది నీళ్ళలో మనకు తెలియదు. అట్లే ఇది కూడా ఎక్కడి నుంచో వచ్చింది, దాంట్లో కలిసిపోయింది. అది మనకు జరుగుతుంది. అంటే హృదయ కుహరంలో హృదయం అనేది మన కుడి వైపున. అందుకోసం భగవాన్ ఏమన్నాడంటే, ఎక్కువ మంది ఈ యోగులంతా కూడా షట్చక్రాలను అధిగమిస్తూ సహస్రారంలోకి వెళ్తారు. సహస్రారంలోకి వెళ్ళినప్పుడు మరణ సమయంలో కపాల భేదన జరుగుతుంది. కపాల భేదన జరిగినప్పుడు వాళ్ళు ఊర్ధ్వలోకాలకు పోతారు. కానీ అది కాదు, ఈ యొక్క శక్తి సహస్రారంలో నుంచి హృదయములోకి రావాలి అన్నాడు. హృదయమే కేంద్రము, హృదయమే దైవ నిలయము, హృదయమే దైవత్వం అన్నాడు. కాబట్టి ఇక్కడ చేరుకోవడానికి ఈ ఆత్మ విచారణలో మనం ఏం చేయాల్సిన పని లేదంటే, ఎవరైతే ఎంతకాలము నిర్మలంగా ప్రశాంతంగా ఉండగలుగుతారో వాళ్ళల్లో సహజంగా అన్నీ జరుగుతాయండి. మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. సహజంగా మనలో శాంతి పెరిగే కొద్దీ ఆ శక్తి మన హృదయంలో చేరుకుంటుంది. కాబట్టి ఆ హృదయాన్ని భగవంతునికి ఇవ్వాలి. హృదయము అంటే ఇష్టము అయిష్టము ఈ ద్వంద్వాలు ఎవరికైతే లేవో వాళ్లకు మాత్రమే హృదయం పనిచేస్తుంది. అటువంటి వాళ్ళే సాధకులు, భక్తులు, అర్హత వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళంతా కూడాను ఈ ద్వంద్వాలను అతిక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అది లేని వాళ్లకు అతి సులభంగా అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇవి ఆటంకం లేదు, దానికి వీళ్ళు వశం కారు, అవి లేవు కాబట్టి నీకు పూర్తి స్వేచ్ఛ వచ్చేసింది, ఫుల్ స్వతంత్రం వచ్చేసింది నీకు. ఆ స్వతంత్రమే సాక్షాత్కారం ఉంది. ఏ బంధాలు లేకుండా ఉండడమే, హాయిగా ఉండడమే. కాబట్టి లోపలే ఉంది, మనము లోపల ఉన్నదాన్ని లోపలికి పోవాలి, లోపల చూసుకోవాలి, లోపల దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. దానికి మనకు తెలిసి శాంతి అనేటువంటిది దేవుడు అన్నాడు రమణ మహర్షి, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు శంకరాచార్యులు. నిశ్చలంగా ఉండడం అంటే నిర్మలంగా హాయిగా ఉండు, ఏది జరుగుతూ ఉన్నా హాయిగా ఉండయ్యా, అదే దైవత్వం వస్తుంది. ద్వంద్వాతీతంగా ఉండడానికి ఎట్లా ప్రయత్నం చేస్తే ద్వంద్వాలకి ఎట్లా అతీతంగా ఉంటావు? ప్రయత్నం కాదు అక్కడ. ప్రయత్నం అనేటువంటిది లేకుండా పోయినప్పుడు దాన్నే మౌనము 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 అన్నాడు. చివరికి ఊరక ఉండు, ఊరక ఉన్నవానికి ద్వంద్వాలు లేవు, ఊగులాడేటువంటి ద్వంద్వాలు ఉంటేనే ఊగులాడుతా అన్నాడు. కాబట్టి ఎంతవరకు మనస్సుకు పని పెట్టకుండా ఉంటే అంత దైవత్వానికి దగ్గర అవుతూ పోతాడు. ఆ మనస్సుకు పని అంటే ఆలోచనలన్నీ తగ్గుతూ 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 రావాలి. ఇంకా షార్ట్గా చెప్పాలంటే జరిగిపోయిన కాలాన్ని ఎట్టి పరిస్థితిలో నువ్వు గుర్తు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇది చచ్చిన దానికి నువ్వు ప్రాణం పోస్తున్నావు, అది నీకు పెద్ద ఆటంకం. జరగబోయేదాన్ని అది నీ చేతిలో లేదు, భవిష్యత్తు నీకు తెలియదు, దాని గురించి ఆలోచిస్తున్నావు. ఇటువైపుకు అటువైపుకు పోకుండా గత కాలాన్ని గుర్తు తెచ్చుకోవద్దు, భవిష్యత్తును ఊహించొద్దు, ప్రజెంట్లో నువ్వు ఊరుకుండు, ఈజీగా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆలోచనలన్నీ తగ్గిపోయాయి. ఆలోచనలన్నీ తగ్గిపోయిన తర్వాత సులభంగా మనము దీనికి ఏంటంటే ఆలోచనకు మధ్యలో శక్తి ఉంది, దాన్ని గ్రహించడానికి ఆలోచనలు తగ్గాల. ఈ మహావేగముతో ఆలోచనలు పోతుంటే ఆలోచనకు మధ్యలో ఉండేటువంటి ఆ శక్తిని ఎలా గ్రహిస్తావు? గ్రహించలేవు. అదేవిధంగా పగలు కళ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో మనం నిలవగలిగితే పగలు మాయమవుతుంది, కళ వచ్చేకి అవకాశం లేదు. అలాగే కళ నుంచి గాఢ నిద్రకి వెళ్తున్నావు, గాఢ నిద్ర నుంచి మెలగలేక వస్తున్నావు, ఆ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో గిన నువ్వు గుర్తించి నిలవగలిగితే ఇంకా ఏం లేదు. కాబట్టి ఎన్నో ఉన్నాయి మార్గాలు. అంటే ఈ సాకార రూపంలో చేసే పూజలు, వ్రతాలు ఇవన్నీ పవిత్రను తీసుకొస్తాయండి. బాగా ఉతికిన బట్టలు అవుతాయి, కానీ బట్ట ఉంటుంది, కానీ ఆ బట్ట కూడా దైవత్వం కావాలి. భౌతికంగా చేసే పూజలు, వ్రతాలు అవసరమా మనిషికి? అవసరం లేకపోతే మనసు పవిత్రం అవుతుంది కదా. ఇంకా ఏ రకంగా పవిత్రం చేసుకుంటావు? కాబట్టి పవిత్రం కావడానికి ఇప్పుడు జపం చేస్తున్నావు. జపం చేస్తున్నప్పుడు దానికి ఉదాహరణ, ఒక ఏనుగు అడవిలో ఉంది, అది చెట్లనన్నిటినీ తొండంతో లాగి పడేస్తుంది. అప్పుడు మావటివాడు ఏం చేసినాడు, ఆ ఏనుగు ఒక దూలాన్ని అతికిచ్చినాడు. అది ఆ దూలాన్ని పట్టుకొని అడవిలో పోతూ ఉంది, ఏ చెట్టును విరచలే. అదేవిధంగా మన మనస్సు ఎక్కడెక్కడో పోతూ ఉంది. దీనికి భగవన్నామ స్మరణ అతికిస్తే అది దాన్నే స్మరిస్తూ పోతూ ఉంటుంది. కాబట్టి ఈ పని మీదనే ఉంటుంది ఇది. కాబట్టి అప్పుడు ఇతర ఆలోచనలు లేవు, దానివల్ల నీ మనసు పవిత్రమైతా పోతుంది అన్నమాట. అందువల్ల నాకు కూడాను నిరంతరం నేను మంత్రాన్ని జపించిన వాడిని కాబట్టి ఆ అర్హత, ఆ పవిత్రతతో నాకు భగవంతుడు ఎక్కడ చేర్చాలనో ఏం చేయాలనో చేసినాడు అంతే. కాబట్టి అందరికీ అవకాశం ఉంది. అందరూ వాస్తవంగా ప్రతి ఒక్కరి స్థితి మరణము లేని స్థితి, అదే దైవత్వము అంతే. అది నీలో పర్మనెంట్గా శాంతి ఉంది అంటే నీ శరీరము, మనసు, ప్రపంచము అన్నీ సంబంధం లేకుండా ఒక లీలగా, ఒక నాటకంగా, లేనిది ఉన్నట్లుగా కనిపించినట్లు ఒక కళగా కనపడుతుంది. అప్పుడు నీలో చైతన్యం పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ చైతన్యానికి ఏది అంటనప్పుడు చివరికి మరణము అంటదు, జననము అంటదు. ఆ స్థితి ఉంది అనేటువంటిది కూడాను
మనిషికి ఏమంటాడు, నేను మరణాన్ని జయించాలా, తప్పించుకోవాలా, దాని పట్టుదలతో తీసేసుకోవాలా, ఉంటే కదా తీసేసుకుంటేది. భావన, పుట్టడం అనేటువంటిది భావన, మరణం అనేటువంటిది భావన, తీసేసేది లేదు, ఏం లేదండి. ప్రశాంతంగా నువ్వు ఉండగలిగితే అన్నీ అదే చేస్తుంది, అదే శాశ్వతంగా నిలిచిపోతుంది. అది శక్తి, ఆ శక్తే అన్నిటినీ తీసేస్తుంది, ఏమీ లేకుండా చేస్తుంది, అది మిగులుతుంది. అందువల్ల లేనిది లేకుండా పోతూ ఉంది, ఉన్నది ఎప్పటికీ ఉంటుంది. మనం చేసేది ఏంది లేదు. మనసు ఉంది కాబట్టి, శరీరం ఉంది కాబట్టి చేయాలా చేయాలా చేయాలనే చేస్తున్నాం, బ్రతుకుతున్నాం. ఇది బ్రతుకు సంబంధించింది. వర్తమానంలో ఉన్నవాళ్ళు పూర్తిగా దాంట్లోనే ఉన్నప్పుడు గతంలో జరిగిపోయిన విషయాలను వాళ్ళు చెప్పాలంటే మళ్ళీ వాళ్ళు గతంలోకి వెళ్ళి రావాలా, వర్తమానంలో ఎక్కడ ఎలా వస్తాయని? వాడు గతం లేకపోయినా బంధం అవుతుంది, భవిష్యత్తు లేకపోయినా బంధం అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఇది తెలుసుకోలేరు ఎవరు. మనకు ఇప్పుడు లౌకిక జ్ఞానం పనిచేస్తూ ఉంది, అప్పుడు దైవ జ్ఞానం పనిచేస్తుంది. దైవ జ్ఞానంలో ప్రజెంట్లో ఎలా ఉండాలి, ఏమీ లేకుండా ఎలా ఉండాలి అనేటువంటిది ఆ జ్ఞానానికి దానికి సంబంధించింది, ఆ జ్ఞానంతో సాధ్యం. మనం ఈ జ్ఞానాన్ని జోడించి దీనికి సంబంధించిన వివరాలన్నీ మనం అర్థం చేసుకుంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే ఆత్మకి ఏవి అంటవు, మలినం లేదు, దీనికి ఇది లేదని చెప్పుకుంటూ వచ్చారు కదా గీతాచార్యులు. భగవాన్ మన వాళ్ళంతా కూడాను ఆత్మ నువ్వు అని చెప్తారు, నీతోనే కర్మలు వచ్చినాయి అని చెప్తారు, నువ్వే అన్ని తీసుకొచ్చినాయి అని చెప్తారు. అంటే ఏమి అంటే ఆత్మతో పాటు ఇవన్నీ ఎలాగొచ్చినాయి గతం నుంచి మనకి? ఆత్మకు రాలేదండి. ఆత్మకు వేరుగా ఉండేటువంటి శరీర భావన నీలో ఉంది కదా, దానికి గడుచుకుంటాండ ఇవన్నీ. ఈ శరీరాన్ని ధరించింది ఏంటండి? ఏది ధరించలే, ఏది ధరించలే, అసలు నువ్వు లేవంటానులే. నువ్వు ఉండానని నువ్వు అంటాండవు, నేను ఉన్నాను అంటాండవు. ఎట్లా అంటాండవు? దాన్నే మనస్సు అన్నారు. నేను ఉన్నాను అంటాండేది చైతన్యం అనడంలే, నువ్వు అంటాండవు. ఎట్లా అంటాండవు? శరీరం ఉంది కాబట్టి నేను అంటాండవు. అంటా ఉండే నేనే మనస్సు, అదే భ్రాంతి, అదే మాయ. అది లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే ఇంకేంది? అంటే గత జన్మల నుంచి మనం కర్మలు తెచ్చుకున్నాం అంటాం కదా. అదే అది తెచ్చుకుంటుంది, అది తెచ్చుకుంటుందండి. శరీర భావన ఉన్నందువల్ల, శరీరం కోసమే బ్రతుకుతున్నందువల్ల మంచి చెడు అనేటువంటిది అవసరం వస్తూ ఉంది కాబట్టి అది కర్మగా తయారైతా పోతూ ఉంది. కాబట్టి ఆ కర్మానుసారం మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తూ ఉంది. అందువలన ఆత్మకు లేదు, ఆత్మ సాక్షిగా ఉంది, దానికి ఏది అంటదో అదే ఇప్పుడు చెప్పినది మనం అనుకోండేది. అది ఎప్పటికీ ఉంది స్థిరంగా అని, దానికి దేనికి సంబంధం ఉండదు. అంటే సాక్షాత్కారం అని చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అంటారు కదా, ఏంటంటే అది? అది ప్రత్యేకంగా లేదండి. మనస్సు లేనిది లేకుండా పోతే ఉన్నది ఉంది అంతే, ఇంకా దాన్ని నువ్వేమని అనుకో, అది మనసు కాదు. భ్రాంతి మధ్యలో వచ్చింది, పోయింది, అదేమో ఉంది. ఏదైతే ఉందో ఇంకా దాన్ని నువ్వేమన్నా అనుకో. లౌకికంగా ఉండే నేను వేరే, ఓ ఆ నేను వేరే అని రెండు నేనులు అంటారు కదా, ఏంటది అసలు? ఇప్పుడు నేను చూస్తున్నానా, చూస్తున్నప్పుడు నాలో ఉండేటువంటి మనసు కళ్ళ ద్వారా చూస్తూ ఉంది. ఈ కళ్ళ ద్వారా చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాను అనేటువంటిది కలుగుతుంది. నేను చూస్తున్నాను అన్నప్పుడు మంచి చెడు ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ నేను చూస్తుంది మంచి అంటుకుంటుంది, చెడు అంటుకుంటుంది దానికి, అది కర్మ తయారవుతుంది. ఇప్పుడు చూస్తున్నా అంటే లోపల నుంచి ఈ నేను అనేటువంటిది చూడడంలే. చూస్తున్నానే కానీ నేను చూడడం లేదు అని అంటే లోపల నుంచి నేను అనేది కంటి ద్వారా చూస్తోంది కాబట్టి కర్మలు అనేటువంటివి అంటుకుంటున్నాయి. ఇప్పుడు చూస్తున్నా అంటే శవము కళ్ళు తెరిచి చూస్తుంది,
ఏం లేదు. అట్లే లోపల నేననేటువంటిది లేనప్పుడు ఆ శాంతి శక్తి అనేది చూస్తుంది. అది చూసినప్పుడు అన్నీ తెలుస్తాయి. అది ఒక విశిష్టమైనటువంటి జ్ఞానం. అది ఇది లేకపోతే మనం ఎట్లా చూస్తామంటారు, పొరపాటు. అది లేకపోతే నువ్వు చూడలేవు. అది మరుగై ఉంది, నేను చూస్తానని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి చైతన్యమే చూస్తుందండి. చైతన్యం చూసినప్పుడు దానికి ఏది అంటదు. మంచి లేదు, చెడు లేదు, ఇష్టం లేదు, అయిష్టం లేదు, ప్రేమ లేదు, ద్వేషం లేదు. చూస్తానంతే. దానికి ఏ గుణాలు లేవు, ఏవి అంటలే. కాబట్టి కర్మ లేదు, కర్మ అంటదు. కాబట్టి అది చైతన్యము. కాబట్టి మహనీయులు చూస్తున్నారే కానీ చూడడం లేదు, మాట్లాడుతున్నానే కానీ మాట్లాడడం లేదు, చేస్తున్నానే కానీ ఏమీ చెయ్యడం లేదు అని ఎందుకన్నారంటే, నేను అనేటువంటి భావన ఉంటే అన్నీ చేస్తా ఉండం. నేను అనే భావన లేకుండా ప్రశాంతంగా నువ్వు చేసుకుంటూ పోతే నేను లేదు కాబట్టి చైతన్యమే చేస్తుంది. ఇక్కడ ఏం లేదు, దైవశక్తి అంటే ఏం లేదు. నిర్మలంగా ప్రశాంతంగా ఏది అంటకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి దైవత్వమే. నీలో దైవత్వం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మహనీయులు ఇది దీనంతటి సులభమైంది, సహజమైంది ఎక్కడా లేదు. దీనికి ఏమి నువ్వు కష్టపడాల్సిన పనే లేదు. ఏం కష్టం చేస్తాం? బయట అంటే గుంత తవ్వాలి అంటే ఎంతో బరువు కావాలా, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ కావాలా. దీంట్లో కష్టం చేసేది ఏంది? ఏంది లేదండి. నిర్మలంగా ఉంటే చాలు. ఎక్కడ ఉన్నావండి నిర్మలంగా ఈ సంసారంలో నువ్వు అంటున్నావు, అది నీ ఇష్టం. ఇంకెవడేం చేస్తాడు? నీవు బంధంలో బంధింపబడినావంతే. కానీ ఎవరికి బంధం లేదు, ఏం లేదు. డ్రామా ఇది, నాటకం, కళ, నిజం అనుకుంటాను. లేని బంధాల్లో ఇరుక్కుని వాళ్ళని బంధ విముక్తిని చేయడానికి లేని దాన్ని ఎట్లా విముక్తి చేయాలండి? అంటే వాళ్ళు ఉన్నదని భావనలో ఉన్నారుగా, భావన భావన పోగొట్టాలి కదా. భావన పోగొట్టడానికి చైతన్య శక్తి కావాలి. చైతన్య శక్తి తీసేస్తుంది తప్ప సలహాలు, మనస్సు ఇవి తీసేయలేవు కదా. ఆ శక్తిని గుర్తించడం ఎలా? శక్తి మన లోపలికి ఉన్నది. ఇక్కడ వాస్తవంగా ఏది నీకు అవసరం లేకుండా, దేని మీద దృష్టి లేకుండా, నాకు కేవలం అదే కావాలని నువ్వు బ్రతికినా, నువ్వు నిశ్చయించుకున్నా, ఆ దృఢత్వం అనేటువంటిది నీలో ఉంటే తక్షణమే అది పనిచేస్తుంది. ఏది అంటదు. లోపల అవి లేవండి, పైన మాటలు మాట్లాడుతున్నాం అంతే. ఎందుకంటే ఆ చైతన్యానికి అన్నీ తెలుసు. ఎప్పుడైతే నీలో ఏమీ లేకుండా పోతుందో వెంటనే అది బయటకు వచ్చేస్తుంది. ఇంకా మనసు బదులు అదే వ్యవహారం చేస్తుంది. అదే వ్యవహారం చేసినప్పుడు నిరంతరం ఏ బంధాలు లేకుండా హాయిగా, మరణంలో కూడాను నీకు మరణం అనేది తెలియదు, వాళ్ళు తెలుసుకుంటారు అంతే. అంత సహజంగా సాగిపోతుంది జీవితం. ఈ ముక్తికి, మోక్షాలకి, ఇంకో దానికని రకరకాల యోగ ప్రక్రియలు చెప్పారు కదా గురుగారు. అవి దేనికి ఉపయోగపడతాయండి అసలు? మనసు ఉన్నవానికి అన్ని యోగ ప్రక్రియలు ఉన్నాయండి, దానికి ఏమీ లేవు. అంటే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం, రోడ్డు ఇరువైపులా కిలోమీటర్లను తెలియజేసేటువంటి రాళ్ళు ఉన్నాయి. నేను ఇంత దూరం పోయినా అలాగే ఇప్పుడు మనము ప్రయాణం చేసేటప్పుడు మనము మన యొక్క అనుభవాలను బట్టి, నేను ఇక్కడ చేరుకున్నా, అక్కడికి చేరుకున్నా, అంతా ప్రయాణమే, నువ్వేమో పూర్తి చేరుకోలే. కాబట్టి మనము గమ్యాన్ని చేరుకునేటప్పుడు మనము ఎంత దూరం ప్రయాణం చేసినాము అనేటువంటివి ఈ అనుభవాలన్నీ. అంతేకాని అనుభవాలతో అది రాదు. ఇవి మనకు అనుభవాలు తటస్థిస్తాయి. ప్రయాణమేమో గమ్యాన్ని చేరుకునేకి నువ్వు ఆగితే ఆనే ఉంటావు. ఇంకా ఇవి నీకు గమ్యాన్ని చేరుకునేటువంటి చిహ్నాలు అంతే. నువ్వు ప్రయాణం లాస్ట్ వరకు చెయ్యి అంతే. అంటే నిరంతరం నీలో శాంతికి నన్ను పెంచుకున్నావా, నిర్మలత్వంగా ఉండగలిగినావా, ఇంకా ఏ సాధన అక్కర్లేదండి. అన్నీ మనస్సుకు సంబంధించినటివి. ఈ శాంతి నిర్మలత్వం అనేటువంటిది మనల్ని నడిపించేటువంటి ఒక దివ్య శక్తి. అది
అన్నీ అదే చేస్తుంది, అన్నిటిని అదే తీసేస్తుంది. శాంతి ఉన్నవానికి ఏ సమస్య ఉండదు, కాబట్టి వాని జన్మ ధన్యం అవుతుంది. హూ యామ్ ఐ అంటారు, ఐ యామ్ దట్ అంటారు. ఇప్పుడు నేను ఉంది కాబట్టి, నేను శరీరం అంటాను కాబట్టి, నేను ఎవరు అని ప్రశ్నించుకోవయ్యా, ఎందుకంటే శరీరం నువ్వు కాదు అని. నేను అన్నప్పుడు ఇంకా శరీరం ఎవరు అనేటువంటిది ఏం పనింది? శరీరమే నేను అనుకున్నప్పుడు నేను ఎవరని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏముంది? శరీరము నేనని కాదు కాబట్టి నేను ఎవరిని? నేను శరీరం కాకపోతే నేను ఎవరిని? శరీరము నేను కాదు, మనస్సు నేను కాదు, మరి నేను ఎవరిని అని విచారణ చేయాలి, డిస్కవర్, పరిశోధన చేయాలి. ఆన్సర్ వచ్చిందంటే అది విచారణ కాదు. ప్రశ్న అది చెప్తుంది, ఆన్సర్ అదే చెప్తుంది, ఇంకా విచారణ ఏం అవసరం ఉంది? విచారణ కాదు. నేను ఎవరిని సమాధానం లేదు. నేను ఎవరిని అన్నప్పుడు నీ మనసు లోపలికి పోతుంది. లోపలికి పోయినప్పుడు ఇతర ఆలోచనలు రాకుండా దాని మీదనే దృష్టి పెట్టి అంతర్ముఖంలోకి వెళ్ళిపోవచ్చు. అది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే మనము బావిలో రాయి విసిరేస్తే ఆటంకం లేకుండా ఎంత సూటిగా వెళ్తుందో, నేను ఎవరు అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఇతర ఆలోచనలు లేకపోతే ఆ నేను అనేటువంటిది నేరుగా ఆ నేను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి నేరుగా వెళ్తుందండి. మధ్యలో ఆటంకాలు లేవు, ఎందుకంటే ఇతర ఆలోచనలు వస్తే ఇది బయటికి పోతుంది. ఆలోచనలు లేవు కాబట్టి నేరుగా వెళ్తుంది. వెళ్ళి ఎక్కడికి పోతుంది? అది బుడగ ఎక్కడికి పోయింది? ఇది నేను ఎక్కడికి పోయింది? ఎక్కడి నుంచి వచ్చిందో ఆ శక్తిలోకి వెళ్ళిపోతుంది. శక్తిలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చేకి లేదు. గాఢ నిద్రలో ఏమవుతా ఉందంటే శక్తిలో కలిసిపోతూ ఉంది, మళ్ళీ బయటకు వస్తూ ఉంది, దానికి నాశనం కాలే. కాబట్టి ఇప్పుడు మామూలుగా సాధన చేసే వాళ్ళందరికీ కూడాను మనసు లయమవుతూ ఉంది, కలుస్తుంది అంతే. మనసు లయం అవుతుంది, మళ్ళీ పైకి లేస్తుంది. పైకి లేచినప్పుడు అన్నీ మామూలుగా నీకు ఏమున్నాయో అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ అంతర్ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నేను అనేటువంటిది చైతన్యంలో ఐక్యమైపోయినప్పుడు నాశనము అన్నారు. మనోనాశనం. ఇంకా అది పుట్టదు. పుట్టనప్పుడు నువ్వు ఏమవుతావు? శరీరం ఉండదు, మనస్సు ఉండదు, ప్రపంచం ఉండదు. ఇంకా అయితే ఇది లేకపోతే నేను ఎట్లా బతకాలా? అవన్నీ నీకు అవసరాలు. ముందు నువ్వు సావు, నువ్వు అక్కడ చేరుకో, అన్నీ నీకు తెలిసిపోతాయి. ఆ జ్ఞానం వేరు. ఆ జ్ఞానము చేత, ఆ శక్తి చేతనే భగవంతుడు సర్వాన్ని నడిపిస్తున్నాడు, సర్వంలో ఉన్నాడు. నువ్వు అనుకున్నట్లు ఆలోచనలతో ఆయన చేయడంలే. ఆ శక్తి వేరు, అది అన్నీ చేస్తుంది. మనకు ఏ డౌట్స్ అవసరం లేదు, మనసుకే డౌట్స్ అంతే. అక్కడ చేరుకుంటే అన్నీ, ఏ ప్రశ్న ఉండదండి. ఇట్లా లౌకికంగా ఉండదు, ఆధ్యాత్మికంగా ఉండదు. నీ జన్మలో ఏ ప్రశ్నలు లేవు. ఆ అదృష్టం నాకుందండి. నా జన్మలో దేంట్లో కూడా నాకు ప్రశ్న లేదు, ప్రశ్నే లేదు. కాబట్టి నాకు సమాధానం అవసరం లేదు. మనోనాశనం జరిగితే కర్మనాశనం జరుగుతుంది. మనోనాశనం అంటే అన్నీ తెచ్చినట్లే. ఏ దానికి జీవం ఉండదు, ఇంకా అన్నీ అదృశ్యం అయిపోతాయి. ఈ జన్మ పరంపర అనేది కూడా ఈ మనోనాశనం కాకనే మనోనాశనం కావడం లే, మనసు లయం అవుతూ ఉంది. మళ్ళా అది గాఢ నిద్ర ఉదాహరణ. గాఢ నిద్రలో పోతూ ఉంది, మళ్ళీ పుడుతూ ఉంది. అట్లే ధ్యానంలో కూడా మనసు లేకుండా పోతూ ఉంది, మళ్ళీ మనసు పుడుతూ ఉంది. అందువల్ల మామూలు జీవితం అయిపోతూ ఉంది. మనం నాశనానికి అవకాశం లేదు. ఇప్పుడు మనోనాశనం అంటే, ఇప్పుడు పులిని చూసినావు, చూస్తారా నీకు భయం పుట్టింది అంటే ఆ పులి నేను చూసిన, నేనున్నాను కాబట్టి ఆ పులి నేనున్నాను కాబట్టి నాలో ప్రవేశించింది. అప్పుడు దాన్ని గురించినటువంటి భయం అనేటువంటిది నాకు పుట్టింది. ఇప్పుడు నేను లేదు అంటే చూస్తున్నా, నేను చూడడంలే. అప్పుడు ఊరికే చూస్తున్నా. భయము కానీ బాధ కానీ ఏది ఉండదండి. చైతన్యం చూడాలి అంటే ప్రశాంతంగా ఉండి చూడు, నీకు ఏది ఉండదు. ఎందుకంటే ఇది ఉదాహరణ రమణ మహర్షి చెప్పినాడు. కొలంలో స్నానం చేస్తూ ఉంటే
కొండ మీద నుంచి పెద్ద పులి వచ్చింది. భక్తులంతా పారిపోతా ఉండరు. రే పారిపోవద్దండి, వాడు సిద్ధుడు ఆ శరీరాన్ని కప్పుకొని నా దర్శనానికి వస్తున్నాడు, మీరేం భయపడొద్దండి అన్నాడు. కానీ అంత నమ్మకం ఆడుంది, పరిగెత్తినారు. ఆయన బయటకు వచ్చినాడు. ఆ పెద్ద పులి వచ్చి నేరుగా వచ్చి ఆయన పాదాలను నాలుకతో తాకి అక్కడే పండుకోది. కాసేపు పడుకొని నిదానంగా అది అడవిలోకి వెళ్ళిపోయింది. అని అంటే ఆయనలో భయం లేదు. భయం ఉన్నవానికి దానికి భయం పుడుతుంది, మనకు భయం పుడుతుంది, అపాయం జరుగుతుంది. ఇక్కడ భయం లేదు కాబట్టి దానికి భయం లేదు, నిర్భయం, అదే అభయం. కాబట్టి రెండు ఏకమైనాయి. ఈయన దాంట్లో ఉండేటువంటి శక్తిని చూసినాడు, అది ఈయన యొక్క శక్తిని గ్రహించింది. కాబట్టి ఇద్దరు ఒకటైనాయి. కాబట్టి ఇది అంతర్గతంగా జరిగేటువంటి చర్య. ఇది మామూలుగా మనిషి అర్థం చేసుకోలేరు. మహనీయులందరూ అంతే అన్నమాట. వాళ్ళు హృదయంతో సంబంధం ఏర్పరచుకుంటారు. మనసుతో కానీ, శరీరంతో కానీ, కోరికలతో కానీ, ఈ ఆలోచనలతో కానీ ఎటువంటి సంబంధాలు ఉండవు వాళ్ళకు. నేరుగా హృదయంలో ప్రవేశిస్తుంది వాళ్ళ శక్తి. సాధన ద్వారా మహనీయుడుగా అవుతారా, జన్మతః మహనీయుడు అవుతారా? దానికి ఉదాహరణ, నేను కొబ్బరి తోటలోకి పోయినా, పైనుంచి కొబ్బరికాయ కింద పడింది, నా తల మీద పడింది. నేను పోతున్నప్పుడు కొబ్బరికాయ పడిందే, కొబ్బరికాయ పనేటప్పుడు నేను పోయినానా? యాది కరెక్ట్ అంటావు? చెప్పలేము. కాబట్టి ఇది దైవక్రియ. నువ్వు చేయాల్సిందే, జరిగేది జరుగుతుంది అంతే. ఇప్పుడు రమణ మహర్షి తపస్సు చేసేటప్పుడు ఫస్ట్ ఆయనకు సహాయం చేసినది వేశ్య. అంటే వేశ్య అంటే ఎప్పుడు దేవదాసి, ఆ దేవాలయంలో డ్యాన్స్ చేసి బ్రతికేది. ఆయనను బాగా గ్రహించి పాలు తీసుకురావడము, ప్రతిరోజు ఆయనకు సేవ చేయడము చేస్తూ వచ్చింది. చివరకు ఆమె ధన్యత చెందింది. అంటే అక్కడ శరీరము మనస్సును చూసి కాదండి మనం నిర్ణయం చేయాల్సింది, లోపల హృదయం ఎలా ఉంది అని నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీకే హృదయం లేదు. నీ హృదయం పనిచేస్తే ఇతరుల హృదయంలో ఉండదాన్ని గ్రహించగలుగుతావు. నీకే హృదయం లేనప్పుడు ఎవరిని నువ్వు అర్థం చేసుకుంటావు? కాబట్టి నీ మనస్సుకు ఏమి అర్థమైందో దాంట్లోనే నువ్వు నిలబడతావు, అదే నిర్ణయం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. వారి వారి మనసును బట్టి, వారి వారి పరిపక్వతను బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటా ఉంటారు. అంతేగాని నువ్వు ఎంత అర్థం చేసుకున్నా అది పోతుంది, నువ్వు పోతా ఉండవు. ఉండేది అది అప్పటికీ ఉంది. ఉన్నది ఒకటే కదా గురుగారు, మరి ఉన్నది ఒకటే కదా. మళ్ళీ ఈ మనస్సు అనేది రెండోది ఎక్కడి నుంచి వచ్చింది? శరీర భావన వల్ల వచ్చింది. లేకుంటే రెండవదే లేదు, ఉన్నది ఒకటే అనేది శరీర భావన అనేటువంటిది రెండవది. కాబట్టి శరీర భావన లేకపోతే ఉన్నది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అది ఉంది అనేది నీకు స్థిరమైపోతుంది. అప్పుడు ఆ ఎరుక నీకు అనుభవం కలిగినప్పుడు రెండవది పుట్టడానికి అవకాశం లేనంతటి ఎరుక శక్తి నీలో ఉంటుంది. కాబట్టి రెండవ దానికి ఛాన్స్ ఉండదు. లేయకముందే అది దాన్ని వెంటనే తీసేస్తుంది, సహజంగా జరుగుతుంది. అది ఎవరి ప్రయత్నం లేదు. ఆలోచన పుట్టకముందే అది తీసేస్తుంది అన్నమాట. అది అంత సహజంగా సాగిపోతూ ఉంటుంది సాధన. ఒకటే ఉన్న దానికోసము ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత ఇలా రకరకాల సిద్ధాంతాలు ఎందుకు? ఏ సిద్ధాంతమైనా మనసుకు మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి, వారి పరిపక్వతను బట్టి వారు వాళ్ళ మార్గాలను తెలియజేస్తున్నాడు. ఎక్కడా పొరపాటు లేదండి. మన మనస్సుదే పొరపాటు. దీన్ని కరెక్ట్గా ఎట్లా అర్థం చేసుకుంటుంది? చేసుకోలేదు. కాబట్టి ఎవరెవరు ఏ రకంగా చెప్పినారో వాళ్ళ అనుభవాన్ని బట్టి, వారి వారి పరిపక్వతను బట్టి ఎవరెవరు ఏది అర్థం చేసుకోవాలో అర్థం చేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఇంతమంది గురువులు, ఎన్ని మతాలు, ఎన్ని పద్ధతులు ఎందుకు వచ్చినాయండి? మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి, పరిపక్వతను బట్టి ఇవన్నీ వచ్చినాయి. లేకుంటే ఏం అవసరం ఉన్నాయి? ఉన్నది మనస్సు ఒక్కటే, మనిషి ఒక్కడే, మరి ఇవన్నీ ఏంటి? ఎవరికైతే సత్యం ఒకటే ఉంది,
ఆ జ్ఞానం కలిగిందో ఉమ్. వాళ్ళు వీళ్ళందరిలోని మార్పు తీసుకురావడానికి అవకాశం లేదా గురుగారు? ఈ సృష్టిలో ఉమ్. ఇంతవరకు ఏ మహనీయుడు ఆ పని చెయ్యలేడు. ఎందుకంటే నీ కర్మ ప్రకారం నువ్వు పుట్టినావా, ఉమ్. ఆ? నీ పెళ్ళాన్ని గట్టిగా పట్టుకున్నావు నువ్వు. దేవుడు వచ్చాడు, రారా రారా అంటున్నాడు. ఉమ్. స్వామి నా పెళ్ళాం గతి ఏమని నువ్వు అంటాడవయ్యా, ఆయన ఏం తప్పు ఉంది ఆడ? ఉమ్. దానికే విష్ణువు నారదుడు అడిగినాడు, నారదా ఏం జరుగుతుంది అంటే మాయ అన్నాడు. మాయ అంటే ఎట్లుంటుంది అన్నాడు. ఇంకా ఆయన మాయ అంటే సృష్టించినాడు. ఉమ్. ఇంకా సంసారం పెరిగిపోయింది. ఉమ్. రావయ్యా అంటే నీకేం స్వామి మాట్లాడతావు, ఇంతమంది పిల్లలను పెట్టుకొని ఈ రకంగా పోతే నేను పోతే వీళ్ళని ఎవరు దిక్కు, ఉమ్. నీకంటే ఏమీ లేవు, సులభంగా మాట్లాడతావు, నా పరిస్థితి చూడండి అంట. మనము ఆ రకంగా తయారైనాం అంతే, ఏంది లేదు కళ. అంటే ఎవరి కర్మకి వాళ్ళు ఆ, ఉన్నారన్నప్పుడు ఈ దాన ధర్మాలు చేయడము ఇవన్నీ అంటే పవిత్రత కోసం. అంటే ఇప్పుడు ఎవరో ఆకలిలోనూ ఇబ్బందుల్లో ఉన్నారు గురుగారు. కరెక్ట్. ఆ టైంలో వీళ్ళు వెళ్ళి దాన ధర్మాలు వాళ్ళ కర్మకు అలా ఉన్నారు, ఆకలితో వదిలేచ్చిగా వీళ్ళు. అది నీ అభిప్రాయం కదా. ఉమ్. అభిప్రాయం ఉన్నప్పుడు అది మనసు అవుతుంది, ఉమ్. ఉమ్. సహజం కాదు కదా. అది సహజం అనేటువంటిది ఉమ్. మహనీయులలో ఉంది. ఉమ్. వాళ్ళు సహజంగా ఇచ్చినారనుకో ఉమ్. మనకు ఇయ్యలేదనిపిస్తుంది. ఉమ్. వాళ్ళు ఏ శక్తిని ఇవ్వాలని ఆ శక్తి ఇచ్చింటారు, ఎక్కడి నుంచి రావాలని అది వచ్చి ఉంటుంది. ఉమ్. అతను ఇయ్యలేదే అంటే వచ్చిందా లేదా, ఉమ్. అది మనకు అందేది కాదు. అంటే మీరు కరోనా టైంలో చాలా సేవా కార్యక్రమాలు చేశారు కదా గురుగారు. చేసిండొచ్చు, కానీ లోపల మాత్రం నేను చేసినట్లు నాకు లేదు. ఉమ్. బయట మాత్రం అందరూ బ్రహ్మం చేసినాడు అంటారు. నేను కాదన్ను. ఉమ్. నేను కాదనంటే ఎవడు చేసినాడంటే నేనేం చెప్పాలి వాళ్ళకు? ఉమ్. లోపల ఉండే చేసిందంటే లోపలిది ఊరుకుంది, ఉమ్. దానికి కళ్ళుండాయా చేతులుండాయా అంటే నేనేం చెప్పాలి సమాధానం? ఉమ్. లేదండి. దీనికి కూడాను ఉమ్. దాన్ని అవగాహన చేసుకునేటువంటి వాళ్ళు అవసరం అనిపిస్తే మనం చెప్పాలి. ఇది ఎట్లంటే ఉమ్. భార్యాభర్తల సంబంధం ఎలా ఉందో నాకు భగవంతునికి సంబంధించిన విషయం ఇది. ఉమ్. మా ఇద్దరికే సంబంధం, మధ్యలో ఎవరికి సంబంధం లేదు. నీకు నీ భార్యకే సంబంధం, ఇతరులకు సంబంధం లేదు. అంతే, ఇది సీక్రెట్. చెప్పుకున్నందువల్ల ఉమ్. ఎవరికి అర్థమవుతుందండి? ఉమ్. చెబితే ఈయనకి గర్వం అంటారు, ఉమ్. ఈయన యోగ్యత ఏంటి అంటారు, నీకు ఎట్లా తెలిసింది అంటారు. ఉమ్. చెప్పకుండా పోతామనుకో వీనికి ఏం తెలుసునని ఉమ్. మాట్లాడాడు. ఇటు ఉన్న సమస్య అటు ఉన్న సమస్య కాబట్టి ప్రతి మనిషి కూడాను ప్రపంచంలో ఏ రకంగా ఉన్నా కూడాను సమస్యలే. ఉమ్. అంటే నువ్వు ఎలా ఉన్నా సమస్యే. ఆ దివ్య శక్తిని అనుభూతి కలిగేలా చేయడం గురువు వల్ల సాధ్యం అవుతుంది గురుగారు. నువ్వు సిద్ధంగా ఉండాలి కదండి. సిద్ధంగా లేరండి. ఇప్పుడు మీరు కాసేపు నా దగ్గర కూర్చున్నారు, మీలో కొంచెం నిర్మలంగా ఉంటుంది, ఒక శక్తి ప్రసారమైనట్లుగా నీ చేతుల ద్వారా అనిపించింటుంది, ఒక సమ్ ఫీలింగ్. కానీ అది మాత్రం శక్తే. కానీ దాని మీద దృష్టి పెట్టి డెవలప్ చేసుకో కదా. ఏందో అది జరిగిపోయింది మనసు, కానీ అది మనసు కాదు, అది నీకు తెలియదు కదా. కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంటాయి. అర్థం చేసుకోవడానికి కష్టం. అంటే ఈ ముక్తి, మోక్షము, జన్మరాహిత్యం అనేది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఒక వ్యాపార వస్తువులో తయారైంది. అది మనసు ఉన్నవానికి వాడు ధనకాంక్ష ఉంటే, స్త్రీవాంఛ ఉంటే వాని యొక్క శక్తి ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. వాడు ఎవడేం చేస్తాడు? అంటే వారిని నడిపించే శక్తి ఇక్కడ మన నడిపించే శక్తి అంతా ఒకటి కాదంట. శక్తి ఒకటే, మనసు వేరు కదా. మనసులో సంస్కారాలు, విషయవాసనలు అవన్నీ ఉన్నాయి. దాని ప్రకారమే వాని జీవితం నడుస్తూ ఉంటుంది. దానికి భగవంతుని ఏం తప్పు లేదు. నీకు ఫుల్ స్వతంత్రాన్ని ఇచ్చినాడు. నువ్వు దొంగగన్నా తయారుగా, భక్తునివన్నా తయారుగా, నిన్నేమీ అనడు. సాక్షిగా ఉంటాడు, కర్మను అనుభవించాల్సి వస్తుంది అంతే. భౌతికంగా ప్రాపంచికంలో పడి లేని బంధాలను కొని తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నాను, దీని నుంచి బయటపడాలి అనే మనిషి లోపల వచ్చే ఆలోచన అనేది ఆయనకి మంచి మార్గాన్ని చూపిస్తుందంటారా, చూపించదంటారా? అది మంచి ఆలోచన నీకు వచ్చి చూపించిన
నువ్వు దాన్ని ఫాలో కాలేవు. నీది ఏది అటాచ్మెంట్ ఉంటుందో, ఏది కావాలనుకుంటున్నావో దాని వైపుకే నువ్వు వెళ్తావు. అక్కడ పొరపాటు జరుగుతుంది. కానీ గురు అనుగ్రహం ఉంది అంటే మాత్రం అది నిన్ను సరైన రీతిలోకి తీసుకొని పోతుంది. గురు అనుగ్రహం కావాలంటే నీకు అర్హత ఉండాలి. అర్హత పొందాలంటే అంటే పవిత్రత. ఆ పవిత్రత అనేటువంటిది నీకు తెలిసినటువంటి పవిత్రత కాదు, అది భగవంతునికి తెలుసు. ఎందుకంటే నువ్వు అన్ని మంచి పనులు చేస్తుంటావు, కానీ అక్కడ నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఉంటే ఆటంకం. అది నీకు తెలుసు. నేనే మంచి పనులు చేస్తాను కదా నువ్వు అనుకుంటావు. భగవంతుడు చూసేది ఆ నేనును చూస్తాడు. అది ఉండి చేస్తాడా లేకుండా చేస్తాడా. అంటే ప్రశాంతంగా ఎవరైతే లోపల తీసుకొని రాగలుగుతారంటే ప్రతిదానికి ఎక్కడ చూసినా నువ్వు మౌనంగా ఉండు, మౌనంగా ఉండు, మౌనంగా ఉండు. మౌనంగా అంటే మాట్లాడకుండా ఉండడం కాదు, లోపల ఎటువంటి బంధాలు కానీ, వ్యామోహాలు కానీ, అలజడి కానీ, నిరాశ కానీ, నిస్పృహ కానీ, మోసం కానీ, కుట్రలు, కుయుక్తులు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఇవన్నీ ఏమీ లేకుండా ఉండడం అనేటువంటిది మౌనం. ఇక నాకు లైట్ కనపడింది, నాకు శబ్దం వినపడుతూ ఉంది, నాకు ఓంకారం వినపడింది, నా వెంట పడింది, ఎప్పుడు అది మోగుతూ ఉంటుంది లోపల, ఇవన్నీ ఉన్నవాడు ఊరుకుండాలే. ఊరుకున్నవానికి ఏమీ లేవు. అప్పుడు అది చైతన్యం అవుతుంది. అంత డీప్గా నువ్వు ఊరుకుంటూ పోవాలి. అంటే అది ఒక స్థిరత్వం. దానికి ఏమి అంటావు, ఏమీ ఉండవు. అది అంతర్గతంగా అది జరుగుతుంది. అది చైతన్యమే చూసుకుంటుంది. మౌనానికి కూడా శబ్దం ఉంటుంది ఎవరు? మౌనానికి లేదు, మనస్సుకు ఉంది. మనస్సుకు శబ్దం అటాచ్మెంట్, చైతన్యానికి అటాచ్మెంట్ లేదు. దానికి చిన్న ఉదాహరణ, ఒక భక్తుడు రమణ మహర్షి దగ్గర ఇచ్చినాడు. స్వామి, రాత్రంతా నేను ధ్యానానికి కూర్చున్నా, ఇంటి పక్కలో ఒక ఆయన కుక్కను బయట కట్టేసి చెన్నై పోయినాడు, అది తెల్లవార్లు మూలుగుతూ ఉంది, నా ధ్యానమే కుదరలేదన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మొరుగుతున్నది కుక్క కాదు నాయన, నీ మనస్సు అన్నాడు. అంటే ఆ శబ్దముతో నీ మనస్సు అటాచ్మెంట్ ఏర్పడింది. ఇప్పుడు నీ మనస్సు నువ్వు కాదు కదా, చైతన్యం. చైతన్యానుభవంలో ఉంటే శబ్దం వినపడుతుంది. నీకు చెవుడోని కాదు, శబ్దం లేదని కాదు, శబ్దం వస్తుంది, లోపల ప్రవేశించదు. లోపల ప్రవేశించి నిన్ను కలత పెట్టదన్నమాట. అందువలన ఇది జ్ఞానం అంటారు. నాకు శబ్దమే వినపరాలేదండి అంటారు, అది గాఢ నిద్ర అవుతుంది, సమాధి అవుతుంది. కాబట్టి ఇక్కడ వినిపించినా కూడాను దాంతో సంబంధము లేనప్పుడే అది జ్ఞానం అవుతుంది. సంబంధము లేనిది శక్తి అవుతుంది తప్ప మరుపు వచ్చినది శక్తి ఎట్లయితుంది? కాదు. కాబట్టి అన్నీ ఉన్నాయి, దేంతో సంబంధం లేదు, అది జ్ఞానం. డిటాచ్మెంట్. అది నీతో కాదు, అది చేస్తుంది, అది జ్ఞానం కిందికి పోతుంది. ఏది నాకు కనపరాలేదు, వినపరాలేదు అంటే అది గాఢ నిద్ర అవుతుంది, లేదో సమాధి అవుతుంది. అక్కడ మనసు లేదు, లయమై ఉంటుంది అంతే. సంసారంలో నువ్వు ఉండడం కాదు, నీలో సంసారం ఉండకూడదని. అది నీలో సంసారం ఉండకూడదని అంటే నీలో దేంతో కూడాను అటాచ్మెంట్ లేకుండా ఉండాలి. సంసారంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవన్నీ నీ లోపల దూరకూడదు, అవి పోతా ఉండాల్సిందే. లోపల దూరేకి అవకాశం లేకుండా ఉంటాడన్నమాట. ఆ శక్తి, ఆ ఎరుక తనలో సహజంగా ఉంటుంది. మళ్ళీ నేను పోగొట్టుకోవాలా, అవి నాకు ఆటంకం కదా, ఇదంతా మనస్సు అవుతుంది, ప్రయత్నం అవుతుంది. ప్రయత్నం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మనస్సు అవుతుంది. ఇది సహజంగా ఉంటుంది, ప్రయత్న రహితమై ఉంటుంది. కాబట్టి ఇది చైతన్యం అవుతుంది. ఈ జ్ఞానం అజ్ఞానం అనేది రెండు ఇస్తాడా గురుగారు? రెండు లేకుండా ఉండేదే జ్ఞానం. జ్ఞానము అజ్ఞానం అనేది మనస్సు, చీకటి వెలుగు అనేది మనస్సు. ద్వంద్వం వచ్చేస్తుంది ఇక్కడ. రెండు లేనిది జ్ఞానం. అదే ఆ జ్ఞానం అనేటువంటి జ్ఞానము అజ్ఞానం అనేది మన నిర్వచనం చెప్తున్నాం, అది అనిర్వచనీయం. అక్కడ మాట కానీ బుద్ధి కానీ ఏది పనిచేయదు.
అందుకోసం ఊరుకుండు. అది ఉంది, నువ్వు ఊరుకుండు. అదే, ఎందుకంటే రెండు రకాలుగా మంచి చెడు, కష్టం దుఃఖం, ఏదో సుఖం నరకం ఇవన్నీ అంటే రెండు, అంటే భగవంతుడు ఇస్తే ఒకటే ఇవ్వాలి కదా, రెండు ఎందుకు ఇస్తాడని. రెండు నువ్వు తయారు చేసుకున్నావు. ఎప్పుడంటే ఉన్నది నీలో ఒకటే కదా, కానీ శరీరం నేను అనుకున్నావు కదా, ఆడ రెండు వచ్చాయి. నువ్వు రెండు తయారు చేసుకున్నావు కాబట్టి రెండు ఉన్నాయంటావు. ఇప్పుడు శరీరం లేదు, చెప్పు ఒకటి కదా ఉండేది మరి. కాబట్టి మనస్సు అనేటువంటిది ప్రత్యేకంగా లేదు, ఉన్నది ఒకటే. ఆ ఒకటి ఈ మనస్సు వల్ల రెండవది అయిందా, ఇంకా ఎన్నైనా అవుతుంది, అది సృష్టించుకుంటుంది ఇంకా. అంతే కదా. ఆ సృష్టి అంతా నిజం అనుకుంటాను. అంటే సృష్టికర్త మనిషి మనసా? జ్ఞానం కలిగితే నీ మనస్సే సృష్టిస్తుంది, జ్ఞానం కలగకపోతే భగవంతుడు సృష్టిస్తా అన్నాడు, అంతే. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు. అంటే ఏదైనా గురువులు ఎవరైనా కూడా వారున్న స్థితి నుంచి ఒక మెట్టు మాలాంటి వాళ్ళ కోసం దిగి వచ్చే వీళ్ళని చెప్పాలి తప్ప, లేదంటే ఇక్కడ దాకా ఇలాంటి విషయాలు మీలాంటి వాళ్ళు చెప్పేది కాదు. ఇప్పుడు మాట్లాడుతున్నా, ఇప్పుడు నీకు లోపల ఒక రకమైనటువంటి అవగాహన కావచ్చు, నిర్మలంగా కావచ్చు, ఏదైనా అట్లా జరిగిందంటే నువ్వు తపస్సు చేసినావా, నేను తపస్సు చేసినానా అంటే మనలో ఇద్దరిలో ఉండేటువంటిది ఆ చైతన్య శక్తి ఏదైతే ఉందో అది ఇది రెండు ఏకమవుతున్నాయి. అది మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడు సహజంగా జరుగుతుంది, లోపల సహజంగా అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. మనసుకు సంబంధం ఏర్పడుతుంది, హృదయానికి సంబంధం ఏర్పడుతూ ఉంది. అది సహజంగా జరుగుతుంది, ఇది సహజంగా జరుగుతుంది. ఏంటంటే ఇది మనం కాదు, అది మనం. చాలా సంతోషంగా, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇంతవరకు గురుదేవులు వివి బ్రహ్మం గారు మనం ఏదైతే నిజం అనుకుంటామో, ఏదైతే సత్యం అని భావిస్తూ ఉంటామో, ఏదైతే శాశ్వతం అని భావిస్తూ ఉంటామో అవన్నీ కూడా దేనికి సంబంధించినవి, ఏది నిజం అనుకుంటున్నాము, ఏది శాశ్వతం అనుకుంటున్నాం, ఏది సత్యం అనుకుంటున్నాం. నిజమైన సత్యం, నిజమైన జ్ఞానం ఎప్పటికీ ఉండేది ఏంటి, శాశ్వతమైనది అని తెలుసుకున్న రోజున ఇవన్నీ ఏమీ ఉండవు. వీటన్నిటికీ అతీతంగా, భావాతీతంగా, గుణాతీతంగా మానవుడు ఎదగలుగుతాడు. కర్మనాశనం జరిగినప్పుడే జన్మరాహిత్యం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలు వారు ఈరోజు మనకు తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంతో ప్రాప్తమైంది. వారు కరుణించి, వారు మన కోసం చెప్పాలంటే ఒక రకంగా కాసేపు మనలో ఉంటూ ఈ సమాధానాలని చెప్పడం జరిగింది. వారి ఆ స్థితి నుంచి వచ్చి ఇక్కడ మనకి ఇవన్నీ చెప్పే అవసరం వారికి ఉండదు. మనలందరినీ కూడా ఆ స్థితికి తీసుకెళ్లాలని చూస్తారు గురువులందరూ కూడా. కానీ మనకు అర్థం అవడం కోసము ప్రాపంచికంలో ఎన్నో రకాల దుఃఖాలని, కష్టాలని మనం లోపల నింపుకొని నిరంతరము వాటి అన్వేషణలోనూ వాటిని తీర్చుకోవడం వెనుకనే పరుగులు పెడుతున్న మనందరి కోసం ఈరోజు గురువుగారు ఇంత జ్ఞానాన్ని అందించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.